చేయగలరంటే అతడు ఖచ్చితంగా వాక్యాలు ఎత్తి వివరించాలి. ఈరోజు వాక్యాలు సందర్భాలు ఎత్తి వివరించే బోధకులేరి. నేను 18 ఏళ్ళు 19వ సంవత్సరంలోకి సేవ, అంటే 18 సంవత్సరాల సేవా జీవితంలో ఇప్పుడు 19వ సంవత్సరం రన్ అవుతుంది. నేను చూసిన ఈ లాంగ్ టైం లైన్లో నేను చెబుతున్నాను, ఈరోజు వాక్యాలు మాట్లాడే వాళ్ళు కరువైపోయారు, వాక్యాలు వివరించే వాళ్ళు కరువైపోయారు. బాధాకరమైన విషయం, వాక్యాలు విస్తరించి మాట్లాడితే వినే ప్రజలు కూడా కరువైపోయారు. ఈరోజు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలి, లైట్స్ ఆపేయాలి, లైట్స్ ఆన్ చేయాలి, ఆ లైట్స్ రంగురంగు లైట్లు వేయాలి. ఎందుకో మరి కొన్ని లైట్లు అలా ఆకాశంలోకి తన్నేస్తుంటాయి, ఎందుకో మరి అలా వెళ్ళిపోతున్నప్పుడు అదొక ఫీలింగ్లోకి రావాలంటే నేను అడుగుతున్నాను, మీరు ఏమన్నా కళ్యాణ మండపానికి వస్తున్నారా? చాలా పెద్ద పెద్ద సభలు జరుగుతాయి మీ లోకోటాలో, అంటే ఈ భీమవరం ఆకివీడు మీద కొంచెం డబ్బున్న ఏరియా, పైకి మీరు అలా ఉంటారు. కానీ ఈ ఏరియాలో టాప్ మోస్ట్ స్పీకర్ని పిలుస్తారు. ఏం చెబుతారండి? ఏం చెప్పట్లేదు. వస్తున్నారు, పెద్ద పెద్ద ఏదికలు వేస్తున్నారు. ఆ ఏదికల మీద ఏం చెప్తున్నారంటే సిగ్గు లేకుండా బోధకుడు ప్రసంగం మానేసి ఎగురుతున్నాడు. ఆ ఎగురులాటకి ఆయనే ఎగురుతున్నాడు. అంటే ఇక మేము ఎగరకపోతే బాగోదు, మాకు దావీదు ఆత్మ లేదని మీరు అనుకుని మీరేం చేస్తున్నారు? మీరు ఎగురుతున్నారు. ఎగిరితే మళ్ళీ బయట వాళ్ళు సి అంటారని ఆ చి అన్న దానికి అడ్డెట్టుకోవడానికి ఇది ఏ డ్యాన్సో తెలుసా? ఇది డ్యాన్స్ బేవ్ డ్యాన్స్ కాదు, ఇది డేవిడ్ డ్యాన్స్ అన్నారు. ఈరోజు ఇలా అయిపోయారు, డ్యాన్స్లు వేసే బోధకులు పెరిగిపోయారు. కేవలం ఉత్సాహభరితమైన పాటలు పాడుకొని ఇవి ఉజ్జీవ కీర్తనలని పేరు పెట్టుకుని ఆరాధన పేరుతో దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నారు. ఇప్పుడు చేస్తే చేస్తారు ఆరాధనలు. ఏం చేస్తున్నారు ఆరాధనలు? పవిత్రమైన గ్రంథాన్ని కాళ్ళ దగ్గర పడేసి ఎలాగో చప్పట్లు అలాగో చప్పట్లు కొట్టి బైబిల్ మీద నుంచి అటు ఇటు దూకుతున్నారంటే ఏం చేయాలి? మోకాళ్ళు ఎర్రగొట్టేలాంటి వెళ్ళటోళ్ళందరికీ. నువ్వు ఆరాధన చేయకపోయినా పర్లేదు, కానీ ఆ వాక్యాన్ని నువ్వు కాళ్ళ దగ్గర ఎందుకు పెడుతున్నావు? ఎవరు నేర్పించాడో తెలియదు, కానీ అదో రకమైన తన్మయత్వం ఆరాధనలు ఎక్కువైపోయాయండి. ఒకప్పుడు ఆరాధన చేస్తే ఆల్టర్ కాల్లో ఉండేది. ఆల్టర్ కాల్ అంటే పశ్చాత్తాపంతో పిలిచే పిలుపులా ఉండేది. ఇప్పుడు ఆరాధనలు ఎలా ఉన్నాయో తెలుసా? మేళాల్లాగా ఉన్నాయి. మేళాలు పెద్ద పెద్ద బాక్సులు ఇలా వేలాడదీస్తున్నారు, దానికి పెద్ద పెద్ద తబలా సౌండ్లు పెడుతున్నారు, డీజేలు అంటున్నారు, మిక్స్డ్ మ్యూజిక్లు కొడుతున్నారు. ధడా కొట్టేసరికి ఇక చేతులు ఏదుంటే తిప్పుకుంటూ కూర్చుంటున్నారు. గిర్ర బైబిల్ లేదు, ఇంకా కచ్చి పోయిందిరా, తగ్గిందిరా, మరుగైపోయిందిరా. ఒక తరం లేదా ఒక 15-20 సంవత్సరాల క్రితం ఈ ఆరాధన పేరు ఉండేదిరా, పోయిందనుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్త ట్రెండ్గా తెర మీదకి వస్తుంది. అందుకే వీళ్ళ సంగతి తేల్చడానికే చెప్పండి మమ్మల్ని పుట్టించాడు దేవుడు. అడుగుతాం, కడుగుతాం, కడిగి పడేస్తాం. మా స్లోగన్ ఏంటి చెప్పిన? సత్యం చెప్పడమే కాదు, దుర్బోధనల్ని దులిమాడేస్తాం. గుర్తుపెట్టుకో. వాక్యానుసారంగా లేకపోతే నువ్వు ఎమ్మెల్యేకి అల్లుడివైనా ఐ డోంట్ కేర్, నీ సంగతి తేలుస్తాం. నువ్వు వాక్యం సరిగ్గా చెప్పకపోతే నువ్వు ప్రెసిడెంట్ గారి తాలూకైనా ఎవరికి కావాలి? నువ్వు వాక్యం సరిగ్గా చెప్పాలి. వాక్యం వినే వాళ్ళు కావాలి. ప్రజలు వింటారు, చెప్పేలా చెబితే వింటారు. రాత్ర ఒక పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్లా చేశారు. మా వెస్ట్ గోదావరిలో ఒక పెద్ద మీటింగ్ చేశారు. మంచి మంచి సింగర్స్ని పిలిచారు. టాప్ మోస్ట్ మ్యూజిక్ ఎవరైతే ఉన్నారో మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళందరినీ పిలిచారు. మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు. 11:30 అయింది. ఇలకలాగా కూడా లేటుగా ఇచ్చారు నాకు వాక్యం. నేను అనుకున్నాను బ్యాచ్ వెళ్ళిపోతారు, చాలామంది పబ్లిక్ పాటల కోసం వచ్చారు కదా అనుకున్నాను. కానీ నాకు అర్థమైన విషయం ఏంటి చెప్పిన? పాటలు అయిపోయినా ఒక్కరు కదలలేదు. కారణం ఏంటి చెప్పిన? ప్రజలకి వాక్యం వినాలని ఉంది. 11 అయినా కదలలేదు. 12:30 వరకు నాన్ స్టాప్ వాకింగ్ చెప్పని విన్నారు. చెబితే వింటారు, వినేలా చెప్పాలి. ఒకవేళ వాక్యం చెప్పకపోతే, గొర్రెలకు వాక్యం అనే ఆహారం పెట్టకపోతే, క్రైస్తవ దొడ్డులో ఉండాల్సిన గొర్రెలు మరొక దొడ్డుకి పోవడానికి చూసాయో గుర్తుపెట్టుకో, ఆ పాపం నీదే. గుర్తుపెట్టుకో.
వేయాల్సిన మేత దానికి సరిగ్గా వేయకపోతే రేపొద్దున ఎవడో వస్తాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అంటాడు, ఆ మోటివేషనల్గా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏవిరా ఆత్మలని అడిగితే ఆరాధన చేశాను ప్రభు అంటే ఇలా రా పక్కకు రా అంటాడు దేవుడు. వాక్యం చెప్పు. ఒక వ్యక్తి ఎలా నిలబడతాడంటే వాక్యం చెప్పు. పాటలు వద్దంటలేదు, పాటలకు మేము వ్యతిరేకం కాదు, ఆరాధనకు మేము వ్యతిరేకం కాదు, కానీ వాక్యం చెప్పకుండా ఆరాధన పేరుతో ప్రజల సమయాన్ని దొంగిలించవద్దు. అందుకే వాక్యం ఆలోచిద్దాం. ఏముంది వాక్యం? పురాతనమైన విషయాన్ని ఎత్తి భక్తుడు మాట్లాడుతున్నాడు. దావీదును ఒక విషయాన్ని తెర మీద తీసుకొస్తున్నాడు. 21 చూడండి. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడైన కీసు కుమారుడైన సౌలుకి వారికి 40 ఏండ్ల వరకు దయచేసును. ఏంటి? ఇశ్రాయేలు చరిత్ర. ఇశ్రాయేలు చరిత్ర ఏమైందో మనకు తెలుసు. ఇశ్రాయేలు చరిత్ర బానిస బతుకుల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కొంతకాలం బాగా ఉండాలని, ఎక్కువ కాలం దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు జడ్జెస్ని ఇచ్చాడు. జడ్జెస్ వారినే న్యాయాధిపతులు అంటారు. ఆ న్యాయాధిపతుల యొక్క పరంపరనే న్యాయాధిపతుల గ్రంథం అంటారు. ఆ న్యాయాధిపతులను ఇచ్చాడు. ఆ న్యాయాధిపతులు ఎవరు టైం లైన్లో నోటిఫికేషన్ వాళ్ళకి రిలీజ్ చేయబడిందంటే యెహోషువ, మోసే యొక్క శిష్యుడు లేదా మోసే యొక్క పరంపరలో కొనసాగిన వాడు. యెహోషువ నాయకత్వంలో చక్కటి న్యాయ పరిపాలన ఇవ్వబడింది. న్యాయాధిపతులు సుమారు 24 మంది, దగ్గరికి 24 మంది న్యాయాధిపతులు అక్కడ నిలబడిన తర్వాత ఒక్కరు తినంగా ఉండలేదు. ఎందుకంటే తిన్నంగా ఉండాల్సిన వారు అక్కడక్కడ కుర్తు పనులు చేస్తారు. అటు తిరిగారు, ఇటు తిరిగారు, రక్షించవలసినందుకే న్యాయాధిపతుల్లో రిపీటెడ్గా కనబడే మాట తెలుసా? యెహోవాకి మరలా విరోధముగా ప్రజలు పాపము చేసిరి, మరలా చేసిరి. అధ్యాయం దాటకుండానే అధ్యాయంలో కనబడుతుంటుంది ఈ పదం. మీరు చూడండి, న్యాయాధిపతుల్లో మరలా చేసిరి. ఇక న్యాయాధిపతుల పరంపర తగ్గిపోతుంది, జడ్జెస్ టైం లైన్ తగ్గిపోతుంది. ఆ చివరి జడ్జిగా వ్యవహరిస్తున్న వ్యక్తులు సమూయేలు యొక్క కొడుకులు. ఎవరు? సమూయేలు యొక్క కొడుకులు. మర్చిపోవద్దు. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నామంటే, ఆ కాలమందు ఆ తర్వాత అపోస్తుల కార్యంలో ముడిపెట్టాడంటే, మీరు అపోస్తులు ఎక్కడ చెప్పినా వాళ్ళ ప్రసంగాలు ఏం చెప్తున్నారు చెప్పండి? పాత హిస్టరీని బేస్ చేసుకునే వాళ్ళ ప్రసంగాలు చెప్తున్నారంటే, రిఫరెన్స్ని లేవనెత్తుతూ, వాక్యాలు లేవనెత్తుతూ, లేఖనం చూపిస్తూనే వాళ్ళ వాక్యాలు వివరిస్తున్నారు. కనుక మనము కూడా అపోస్తులు బోధ చేయవలసిన వారము కనుక మనం కూడా వాక్యాన్ని వివరించాలి. అందుకే ఏం జరుగుతుంది? ఆ న్యాయాధిపతుల కాలం వచ్చింది. ఆ న్యాయాధిపతుల కాలం వచ్చిన తర్వాత ఇక చివరి న్యాయాధిపతులు సమూయేలు ఉండేవాడు. సమూయేలు గారికి వయసు అయిపోయింది, రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఆ రిటైర్మెంట్ టైంలో ఎవరిని పెట్టాడు? వారసత్వంగా కొడుకుని పెట్టాడు. ఆ కొడుకులు మంచోళ్ళ, తెలుగులో సామెత ఉంది, పండిత గర్భాన సొంటలు పుట్టారు. సమూయేలు గారి పేరు చెప్తే ఊరు పెద్దలు లేచి, అయ్యా మా ఊరు వస్తున్నారేందయ్యా, ఏదైనా తప్పుందా చెప్పండి అయ్యా అని అడిగేవారు. మా ఊరు వస్తున్నారేందంటే, ఆ రోజుల్లో పాస్టర్ గారు ఊరు వస్తున్నారంటే ఆ రోజుల్లో ఊరు పెద్దలు భయపడేవారట. దైవజనుడు వస్తున్నాడంటే భయపడి లేచి నిలబడి, గవిని యొద్దున్న పెద్దలు లేచి నిలబడి అనేవారట, అయ్యా చెప్పండి అయ్యా, మా యవనస్తులు ఏమన్నా సరిగ్గా లేరా, ఊరు ఏమన్నా యెహోవాకు విరుద్ధంగా పనిచేస్తుందా చెప్పండి, మేలుకరమైన ప్రవచనం చెప్పడానికి వచ్చారా, కీడు ఏదైనా సెలవు ఇవ్వడానికి మా దగ్గరకు వచ్చారా, దయచేసి చెప్పండి అని ఆ పాస్టర్ గారు, సమూయేలు పాస్టర్ గారు వస్తే పెద్దలందరూ భయపడ్డారట. ఒక మాట చెప్పనా, మన యథార్థంగా జీవించి మన వాక్యానుసారంగా జీవిస్తే ప్రజలు, బాగా వినాలి, దైవజనులను చూసి చెప్పండి భయపడతారు. అది ఏ తరమైనా. ఈరోజు అడుగుతున్నాను, దైవజనులను చూసి భయపడే తరాలు లేవు. ప్రజలకి భయం వేసేలా జీవించే చెప్పండి దైవజనులు లేరు. ఎందుకు ఎలా అయిపోయారు చెప్పనా? ఈ మాట అంటున్నాను, నేను అందరిని అంటలేదు, మంచి దైవజనులు ఉన్నారు, నేను అందరిని అంటలేదు, కొందరిని అంటున్నాను. ఎందుకు చెప్పనా? అనుకున్న కానుక ఇవ్వకపోతే కోపమించి వెళ్ళిపోయే సేవకులు ఉన్నప్పుడు సేవకుల మీద గౌరవము, భయము ఉంటుందా? మంచి కూర ఇకపోతే ఇంక రేపు నీ సభకు రామనే వాళ్ళు ఉన్నారు తెలుసా? అప్పుడు అనిపిస్తుంది, ఎవడరా నువ్వు అనిపిస్తుంది అండి. కూర కోసం ఆలోచించి, కవర్ కోసం ఆలోచించి అడుగుతున్నాను, అసలు నీ లెవెల్ ఏంటి? గాడ్స్ సర్వెంట్ నువ్వు, గాడ్స్ సర్వెంట్, దేవుడికి ప్రతినిధి నువ్వు, దేవుని సేవకు నువ్వు. కూర కోసమా, కవర్ కోసమా? బెస్
అవి ఇవ్వకపోయినా పర్లేదు, కూర ఎవరికి కావాలి, కవర్ ఎవరికి కావాలి, నేను దేవుని ప్రతినిధిని, ఆ పవర్ ఉండాలండి సేవకులకి. ఏది ఊరి పేరు అడగండి, ఎవరన్నా అడగండి, బ్రేకులో కూడా నా దగ్గర రాకండి, ఎవరండి సేవలో కూడా నన్ను అడగండి. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఇలాగే సభకు పిలిచారు. సభకు పిలిచిన తర్వాత అంతా అయిపోయింది. కక్క మొక్క డొక్కేసి ఆయనకి భోజనం పెట్టారు. చక్కగా తిని ఆ బీరకాయ పొట్ట ఇలా చక్కగా తిని బావుమని బయటకు వచ్చి కవర్ చూసాడట. ఎంత తోసినగడికి ఇచ్చేవండి అన్నారట. తోసినగడికి ఇవ్వడం చెప్పాంగా ఫిగర్ ఎంత అని అన్నారట. అలా కాదు సార్, తర్వాత మేము చూసి సర్దుకొని కొంచెం మీటింగ్లో మిగులు తగులు ఎవడు ఉంటుంది, తర్వాత నా హీ జిందగీ అన్నాడట. పంపించాల్సిందంటే పంపించలేదు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. ఈయన గారే లోపలికి వెళ్ళి కొత్త పరుపు ఏదైతే పరుపు పట్టుకుని పోయాడంటాడు కారు మీద. ఎవరైనా అడగండి, వీళ్ళకి తెలుస్తుంది, ఎవరైనా అడగండి. నేను అడుగుతాను, నువ్వు సేవకుడువా అని అడుగుతాను, దుకాణంలో కూర్చుండే వ్యాపారం చేసేవాడువా? మళ్ళీ అడుగుతున్నాను చూడండి, ఈ మధ్యకాలంలో స్పీకర్లు పిలవకండి. మళ్ళీ చెప్తున్నాను, అలాంటి వాళ్ళని పిలవకండి. డబ్బుతో సువార్తను లెక్కలేసేవారిని పిలవకండి. 25 ఇస్తారా 20 ఇస్తారంటే రూపాయి ఎవరు, వస్తావా రావా? సువార్తను అడుగుతున్నా, నీ సువార్త మీ అబ్బ సొత్తా, మీ అయ్య జాగీరా? నీకు ఎవడిచ్చాడు సువార్త? దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. దేవుడు నీకు ఉచితంగా ఇచ్చింది, నువ్వు అమ్ముతున్నావా? డబ్బులు కలిగితే ఇస్తారు, దారి సాధ్యులు కలిగితే ఇస్తారు, వాళ్ళకు తోసిన ఇస్తారు. అంత మర్యాద లేని వాళ్ళు కాదు, ప్రజలు ఇస్తారు. కానీ నువ్వెందుకు డిమాండ్ చేస్తున్నావు? 3 రోజులకైతే 35,000 3 రోజులకైతే ఇంకొక పెద్ద స్పీకర్లు అయితే 50,000 నీ బొందంట. పాతెత్తడు దేవుడు, రెడీగా ఉండు. డబ్బుతో సువార్త ఏంటి? అయినా లేడీస్ స్పీకర్లు కూడా తయారయ్యారు ఈ మధ్య. ఆ లేడీస్ స్పీకర్లు అడుగుతాను, వీళ్ళ సోకులకి, వీళ్ళ సరదాలకి, వీళ్ళ వ్యవహారాలకి అందరూ కాదండోయ్, అందరు కాదు, కొందరు ఈ లేడీస్ స్పీకర్లు కొందరు కూడా 25,000 అయితే వస్తాడు. ఎక్కడికి వస్తావు? డ్యాన్స్ వేయడం వస్తావు మా దగ్గరికి? నేను ఏదికి మీద ఏమో డ్యాన్స్లు వేయమంటున్నా, దేనికి వస్తావు? డబ్బులు అడుగుతున్నావు, దేనికి అడుగుతున్నావు డబ్బులు? ఒక దైవజనుడికి, ఒక సీనియర్ దైవజనుడు ఏమన్నా తెలుసా? నాన్న నీకు ఒక కవర్ ఇచ్చాను, జాగ్రత్త, అది ఇంటికి వెళ్ళే వరకు ఓపెన్ చేయకు, ఎందుకంటే అందులో విషనాగుంది అన్నాడు. దీని పాముంది అంటాడు ఏంటని. ఆ జూనియర్ స్పీకర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేస్తే ఆ కవర్లో ఉన్నది ఏంటో చెప్పిన డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు చూసినప్పుడు ఆ పెద్ద ఆయన మాట జ్ఞాపకం వచ్చింది, ఎస్, ఇది పాముతో సమానం. దీన్ని ఎలా వాడాలో అలా వాడకపోతే ఇది తిరగేసి ఎవరిని కాటేస్తుంది చెప్పండి? మనల్నే కాటేస్తుంది. ఇలాంటి పౌరుషం, ఇలాంటి లంచం తీసుకోలేని భాగమేనండి. లంచాలు తీసుకునే స్వభావం లేని ఒక పౌరుషం కలిగిన జీవితం సమయాలు జీవిస్తున్నాడు కనుకే ప్రజల్లో టెర్రర్ స్టార్ట్ అయింది. టెర్రర్, భయము. సమయాలు వస్తే లేచి నిలబడ్డారు. అలాంటి సమయాలను చూసి భయపడే ప్రజలు అన్నారు, అయ్యా మీరు బతుకుండగానే మేము ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చేస్తాం. మీరుండగానే ఒక విషయాన్ని మేము తెర మీద తీసుకొస్తున్నాం. ఎందుకంటే మీరుండగానే ఇంత ఘోరకలు జరుగుతుందంటే ఈ విషయం మీకు కంటపడిందో లేదో మాకు తెలియదు, కానీ విషయం అయితే మీ ముంగిడికి తీసుకొస్తున్నాం. మీరుండగానే ఇలా జరగడం మాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మనం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదో ఒక విషయం చెప్తున్నాం. అయ్యా నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు. అందుకే మేము ఓ మాటకు అడ్డొస్తున్నాం. అయ్యా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు, మాకు జడ్జెస్ కావాలా? జడ్జెస్ ఎవరు కాదు, కింగ్స్ కావాలన్నారు. రాజులు కావాలి, రాజుల పరిపాలన కావాలి. సమయాలు ఉండగా అడుగుతున్నారు, ప్రపోజల్ పెట్టేశారు, ఫైల్ ముందుకు తీసుకొచ్చారు. ఇదిగో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు నచ్చినవాడు, ప్రజల చేత ఎంపిక చేయబడినవాడు, ప్రజాప్రతినిధిగా మాకు ఒక రాజు పరిపాలన కావాలి, మాకు ఒక రాజు కావాలని అన్నప్పుడు సమయాలు హట్ అయిపోయాడు. దేవుడి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాడు. అయ్యా దేవా ఇలా అడుగుతున్నారు ప్రజలు, రాజు కావాలని అడుగుతున్నారంటే అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఒక మాట అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, తప్పు నీది కాదు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను బాధపడాలి. ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటి చెప్పినా? ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటి చెప్పినా? దేవుని మాటల్లో ఒక మర్మగర్భమైన ఒక సారం ఏంటో తెలుసా? అసలు వాళ్ళు రాజును అడుగుతున్నాడంటే కారణం ఏంటంటే నీ కుటుంబానికి తెరవలేక. నీ కుటుంబమే కనుక సమయాలు సరిగ్గా ఉండుంటే, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారుగా నీ కొడుకులుంటే ప్రజల నోట ఏ మాట రాదో తెలుసా? రాజు కావాలని రాదు. నువ్వు ఉన్నంత కాలం రాలేదు, నువ్వు పదవి దిగావు, నువ్వు ఆ యొక్క కార్యాన్ని పోషించే పాత్ర దిగావు, నీ కొడుకులు సరిగ్గా లేరు కనుక ప్రజల నోట అంటే ఏమొస్తుంది చెప్పండి? మళ్ళీ చెప్తున్నాను, తలకాయలు తినంగా లేకపోతే తోకలు అల్లాడెత్తాయి, గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారే బాగానండి, పాస్టర్ గారే టీవీ చూసేస్తున్నాడు అనుకోండి, విశ్వాసులు ఇంక మామూలుగా ఉండదు, డ్యాన్స్ బేబీ డ్యాన్సే. ఒకరోజు
ఉపవాసకుడికి వెళ్ళాం. మళ్ళీ డిస్క్రిప్షన్ చెప్తున్నాను, అడగండి నన్ను. ఒకరోజు ఉపవాసకుడికి వెళ్ళిన తర్వాత ఉపవాసకుడు తీవ్రంగా జరుగుతున్నాయి. ఆయన మంచి దైవజనుడు, సంఘం కూడా మెజారిటీ పీపుల్స్ ఉపవాసంతో ఉన్నారు. వాళ్ళ మొఖాలు చూస్తే అర్థమవుతున్నాయి. తీవ్రంగా అందరూ వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు కనుక మమ్మల్ని ఇంటికి భోజనం తీసుకెళ్లారు. తీరా ఇంటికి వెళ్ళేసరికి పాస్టర్ గారు ఎంతో వైరాగ్యంతో, సంఘం ఎంతో వైరాగ్యంతో ఉంటే పాస్టర్ అమ్మ గారు వాళ్ళ అమ్మాయి సీరియల్ ఎండింగ్లో ఉన్నారు. ఇంకేమంటామంటే చెప్పండి, అడుగుతున్నాను. పాస్టర్ గారి కుటుంబంలోనే ఆ తల్లి కూతుర్లు ఇద్దరు అని అడుగుతున్నాను. వాళ్ళే సీరియల్ చూస్తే అడుగుతున్నాను, విశ్వాసుల్ని పట్టుకోగలమా? పెద్దలు జడ్జెస్ ఇలాగే తయారైతే వాళ్ళు అన్నారు, భయం లేకుండా అడిగారు, మాకు రాజు కావాలంటే దేవుడు చెప్పాడు. చెప్పు వాళ్ళకి రాజు ఎలా ఉంటాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు నీటి చుక్క, పచ్చని మొక్క, అరణ్యంలో లేనప్పుడు ఆకాశం నుంచి వీళ్ళకి మన్నా కురిపించి, వీళ్ళకి చక్కటి ఆహార వసతులు నడిపించి, వీళ్ళ బట్ట మాయకుండా, సొమ్మ చెల్లకుండా ఇంత పోషించిన నేను వాళ్ళకి రాజుగా కనబట్టలేదా, రాజు అనిపించట్లేదా? ఒక్కసారి వివరించి హిస్టరీ సమయాలు మొత్తం వివరించారు. వివరించిన తర్వాత మొత్తం సబ్జెక్ట్ నాకు ఈ వంకరోలు అన్నారు, మాకు రాజే కావాలి అన్నారు. అది కాదు, తోటి మానవుడు మరొక మానవుడికి రాజు అయితే, తోటి మానవుడు మరొకడికి రాజు అయితే, మనిషి పరిపాలన మరొక మనిషికి సౌఖ్యంగా ఉండదు. వాడు మాటిచ్చి మనుషుల్ని బానిసలుగా వాడుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది ఓట్లేసి గెలిపించుకున్నా, ఇప్పుడు వాళ్ళనైనా రేపు పొద్దున్న రాబోయే వాళ్ళైనా, వాళ్ళనైనా ఏళ్ళనైనా మీరు ఎవరినైనా గెలిపించుకుంటే ఒక కవి ఏమన్నా తెలుసా, ఎదవలు పదవులు తిరిగితే పనికి మాలిన పదవులకు ఎక్కారట. అంతే రాజకీయం అంటే, గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరు ఏటని అడగండి. ముందెళ్ళినోడు మంచోడు, వెనకాల వచ్చినోడు చెడ్డోడు, వెనకాల వచ్చినోడు మంచోడు, ముందెళ్ళినోడు చెడ్డోడు, ఈ స్లోగన్ ఏమీ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఎదవలు ఇలా పనికి మాలిన అన్నట్టుంటాయి రాజకీయాలు. ఎవరు చూడండి, అందరూ ఆట ఆడించేది ఎవరితోనో తెలుసా? మనం ఎంత గొర్రెలు అంటే మామూలు గొర్రెలు కాదు, కొండల్లో తిరిగే గొర్రెల కన్నా దారుణమైన గొర్రెలు మనం. ఏ చెప్తే అది నమ్ముతాం. అలాగే అడుగుతున్నారు చూడండి. చెప్పాడు సమయాలు, చెప్పిదిగో పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయి చెప్పు సమయాలు, రాజకీయం అంటే ఎలా ఉంటుంది చెప్పు వాళ్ళకి. వాడు ముందొచ్చి మీకు దండం పెడతాడు, తర్వాత వాడు గద్దెనెక్కిన తర్వాత మీతో దండం పెట్టిస్తాడని చెప్పు. వాడు ముందొచ్చి మిమ్మల్ని దేవుళ్ళు అంటాడు, ఆ తర్వాత నేనే దేవుని దండం పెట్టండి రా అంటాడు. చెప్పు రాజకీయం ఎలా ఉంటుందో. ఒక మనిషి మరొక మనిషి మీద రాజు అయితే వాడు గుర్రాల వెనకాల పరిగెట్టాలి, వాడి ఇంట్లో అంట్లు దోమాలి, వాడికి ఊడిగిన చేయాలి, వాడికి స్నానం చేయించాలి. మన పిల్లల 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 భవిష్యత్ ఆడి కుటుంబాన్ని పోషించడానికి తప్ప మనకంటూ స్వేచ్ఛా జీవితం ఉండదు. హక్కులు కూడా అరించిపోతాయని చెప్పు. మనుషులు పరిపాలన సాటి మనుషుల్ని బానిసలు చేస్తానని చెప్పంటే మొత్తం విన్న తర్వాత ఇలా అన్నారు, మాకు ఆడే కావాలి అన్నారు. జనాలు ఎప్పుడు అంతేనండి, నిజం చెబితే ఎక్కదో వీళ్ళకి దరిద్రమే కావాలి. దేవుడు అన్నాడు, ఇచ్చే అన్నాడు. ఆయన గారిని ఇచ్చారు. ఆయన పేరు, మొదటి రాజు పేరు సమూయేలు. ఆ సమూయేలు ఏం చేశాడు? రాజకీయాలు తెలియనోడిని రాజుని చేస్తే, బాగా వినండి, రాజకీయాలు తెలియనోడిని రాజుని చేస్తే ఆ సౌలు గారు ఏం చేస్తాడో మనకు తెలుసు. రాజకీయాలు తెలియని రాజుని సౌలుని చేస్తే సౌలు రాజకీయాల్లో కొత్త కొత్త రంగులు నేర్చుకున్నాడు. నేను తప్ప మళ్ళీ ఇంకెవడో రాజు ఉండకూడదని, నేను తప్ప నా కొడుకులు ఎవరో రాజరికానికి ఇంకెవరో రాకూడదని, నా కొడుకులు తప్ప ఇంకెవరు రాజరికానికి రాకూడదని ఎవరిని ఎదగకుండా తొక్కేయడం ప్రారంభించాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేశాడు. తనకు నచ్చింది చేసి, బాగా వినాలి, తనకు నచ్చింది చేసి ఇది దేవుడికి నచ్చుతుందిలే అనుకున్నాడు. మనం కూడా అంతే. మనకు నచ్చింది చేసేసి మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ దేవుడికి నచ్చింది అనుకుంటాం. సౌలుకి నచ్చినవి చేసి దేవుడికి నచ్చుతాయి అన్నీ దేవుడికి నచ్చుతున్నాయి అనుకుంటూ ఇలాంటి రకరకాలు చెప్పింది చేయకుండా రకరకాల బలులు ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెద్ద పెద్ద బహుమానాలన్నీ సౌలు దేవుడికి బలి అర్పణలు ఇస్తుంటే అప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి ఒక మాట అన్నాడు, నీకు మాట చెప్పాలి, మాట వింటలేదు నువ్వు అన్నాడు. సౌలు, నువ్వు మాట వినడం లేదని అడుగుతాను. ఒకరోజు గాడిదలు మేపుకుని బిక్కు బిక్కుమని బతికి ప్రజల ముందు నిలబడ్డానికి భయపడే ఇంత పిరుకోడు రాజు అయితే ఇప్పుడు ఎవరు మాట వింటలేదట? దేవుడు మాట వింటలేదంట. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా అలా ఉంటేనే బాగుంటాడండి. మామూలోడికి పదవులు ఇచ్చామనుకోండి, ఇటు సాక్షాత్ ఎవడ మాట విండో తెలుసా? దేవుడు వాక్యం మాటే విండో. అందుకే చూడండి, మీరు గమనించండి, సీనియర్ ముదిరిపోయిన బెండకాయలు ఉంటాయి చూసారా, వాళ్ళ కనీసం బైబిల్ తీరండి. వాక్యం చెప్తుంటే అంటే వాళ్ళు లుక్ ఎత్తారు, మాకేంటే మా తెలుసులేరా
అన్నట్టు. అదొక వైరాగ్యం. బైబిల్ చూడరు. ఇంకా మీరు గమనించండి, ఇంకా దైవజనులు అందరూ మంచి వాళ్ళు అడుగుతున్నాను. కొంతమంది స్పీకర్స్ వాక్యం చెప్తుంటే వీళ్ళు ఏమంటే మా తెలుసులే వెళ్తున్నాం అన్నట్టు పోతారు, వాక్యాలు వినరు. నేను అడుగుతున్నాను, అదో రకమైన వైరాగ్యం. సౌలు అది వచ్చిందే. నువ్వు దేవుని వాక్కు, దేవుని వాక్కు, దేవుని వాక్యం, దేవుని మాట నువ్వు వినడం లేదు. గుర్తుపెట్టుకో, మాట వినడం శ్రేష్టం, తర్వాతే మిగిలిన ఏమన్నా. ముందు మాట విను. వినలేదు, మాట వినోడిని దేవుడు పక్కన పెట్టి మాట కందనంత దూరం తిరుగుతున్నాడు కనుక పక్క పెట్టి మరొక ఆయన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఆ తెర మీదకి తీసుకొచ్చిన వ్యక్తే నూగు మీసాలు, రింగులు తల, చక్కటి కుర్రోడు, 16 సంవత్సరాల కుర్రోడు. ఆ కుర్రోడికి ఒక హృదయం ఉందట. ఆ హృదయాన్ని ఇలా ఇప్పితే ఓ అమ్మాయి లేదంట హృదయంలో. బాగా వెంట కుర్ర బ్యాచ్. ఆ అబ్బాయి యొక్క హృదయాన్ని ఇప్పితే ఏముంది? లబ్డబ్ అని కొడుతుంది. ఆ శబ్దం ఎవరి కోసం కొట్టుకుందంటే యెహోవా 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 అని కొట్టు. దేవుడు ఆ హృదయాన్ని ఇప్పితే ఆ హృదయం నిండా దేవుని పాటలే. ఆ హృదయాన్ని కదిపితే ఆ హృదయం నిండా దేవుని యొక్క తలంపులే. ఆ హృదయాన్ని ఎలా కదిపినా, ఆ నోరు ఎలా ఇప్పినా, అడుగులు మడుగులు ఏది చేసినా అబ్బాయి పనులన్నీ దేవుడే. గొర్రెల వెనకాల తిరుగుతాడు. ఆ గొర్రెల వెనకాల తిరుగుతూ గొర్రెల్ని చూసినప్పుడు గొర్రెల్లా కనబడవట. ఆ గొర్రెల్లో దావీదుకి ఎవరు కనబడతారు తెలుసా? ఆ గొర్రెల్లో దావీదే గొర్రెలా కనబడతాడట. నేను వీటికి కాపర్నైతే నాకు ఒక కాపరున్నాడు, ఆయన పేరు యెహోవా అన్నాడు. మనకి నేను అడుగుతున్నాను, బయటికి వెళితే మన వ్యూ ఎలా ఉండదో దావీదు గారు చెప్తారు చూడండి. బయటికి వెళ్ళిన తర్వాత దావీదు గారు చూస్తుంటే గొర్రెల్లో తన్ను ఊహించుకుంటున్నాడు. పచ్చని బయలు కనబడుతున్నాయట. నా గొర్రెలన్నీ పచ్చని బయలు మేస్తున్నాయి. పచ్చిక బయలు మీద ఈ గొర్రెల్ని నడిపిస్తే పచ్చిక బయలు మీద నన్ను నడిపించే నా కాపురున్నాడు, ఆయన పేరు యెహోవా అన్నాడు. ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది, చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంది ఆ అబ్బాయి దగ్గర. ఇలా కొట్టుకుంటూ ఆ గిటార్, తంతి వాయిద్యం ఇలా వాయించుకుంటూ ఎప్పుడు దేవుడు పాటలు పాడుకుంటూ తిరుగుతాడు. నేను అడుగుతున్నాను, కుర్రోళ్ళు తమ్ముళ్ళని అందరిని అడుగుతున్నాను, నీకు ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు దేవుడు, మొబైల్ అడుగుతున్నాను. 24 hours అందులో నీ హిస్టరీ బయటికి తీస్తే ఏముంది? దేవుని వాక్యం, దేవుని పాట, దేవునికి వచ్చిన హిస్టరీ, దేవునికి సంబంధించిన తలంపులు, దేవునికి వచ్చిన పరిశోధన, నీ మొబైల్ అంతా, నీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్ ఏదైనా, ఏది కలిపిన ఈ డేటా, నీ మొబైల్ అంతా దేంతో ఉండాలి తెలుసా? వాక్యం. ఈ మధ్యకాలంలో విచిత్రం ఏంటి చెప్పనా? ఈ చెక్ చేస్తారు కానీ హృదయంలో ఏమైనా తేడా ఏముందని, గుండెకి ఏదైనా ప్రాబ్లం ఉందని చెక్ చేస్తారు. దాన్ని ఏమంటారు? ఈసీజీ తీసిన తర్వాత ఈసీజీ ఇలా వస్తుంటుంది, అప్ అండ్ డౌన్ ఇలా వచ్చి అలా చూపిస్తారు గీతలు. అప్ అండ్ డౌన్స్ అలా ఉంటే నీ హృదయం వంకరంగా ఉందని కాదు, కరెక్ట్గా ఉందని. దేవా ఏంటి ప్రభావ గీతలన్నీ వంకరకు వచ్చి నీ లైన్కి వచ్చేలా చేయంటే పోతావు. ఇంకా అది అలాగే రావాలి. స్ట్రైట్ లైన్ పెట్టుకోవా అనుకో, గుండె ఆగిపోద్ది. ఈ అప్ అండ్ డౌన్ ఒక ఆయన చమత్కారంగా ఫేస్బుక్లోకి ఎవాంజలిస్ట్ ఏమంటాడంటే, ఇదిగో ఈసీజీకి తెలియని ఒక విషయం ఉంది. ఈసీజీ తీస్తున్నట్ట అప్ అండ్ డౌన్ హృదయ స్పందన ఎలా ఉందో చెప్తాడట. ఈసీజీ తీసినప్పుడు హృదయ స్పందన ఎలా ఉందో చెప్తాడు. కానీ ఈసీజీకి దొరకంది చెప్తున్నా, ఆ హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే కాపురాలు పోతాయి, తెలిస్తే స్నేహాలు పోతాయి, తెలిస్తే సేవ పోద్ది. అందుకే ఈసీజీకి దొరకంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు విచిత్రం ఏంటి చెప్పినా, ఆడు హృదయంలో ఏముందో తెలియాలంటే ఈరోజు టెక్నికల్ ఎవిడెన్స్ ఏంటి చెప్పినా, ఆడు మొబైల్ తీసుకుంటే ఇట్టే తెలిసిపోతాడు. ఆడు మొబైల్, అందుకే చూడండి, క్రైమ్ జరిగినప్పుడు ఆడు మొబైల్ని ఎప్పుడైనా అది సీజ్ చేస్తాడు. హిస్టరీ ఏంటో బయటికి తీస్తే దొరికేస్తారు. మీ పిల్లలకు మొబైల్ కొనిస్తున్నారా? ఇచ్చినప్పుడు నేను ఈ మాట అడుగుతున్నాను, లాకులు వెయ్యొద్దని చెప్పండి. వాట్సాప్కో లాకు, యూట్యూబ్కో లాకు, గూగుల్కో లాకు, పర్సనల్ యాప్లకో లాకు, ఆ యాప్కో లాకు. ఇన్ని లాకులు ఎందుకు అయ్యా? ఇన్ని లాకులు ఎందుకు? ఈసారి ఇంటికి వెళ్ళినట్టు అడగండి, రే లాక్ ఓపెన్ చేయను, ఆడికి సెమటెక్కేస్తుంది, నీకు సెమటెక్కేస్తుంది. ఈరోజు ఎవడ హృదయంలో ఏమున్నా ఇట్టే చెప్పగలిగేది ఏంటి చెప్పండి? మొబైల్ తెలిసిపోతుంది.
కానీ దావీదుకి మొబైల్ ఇస్తే మొబైల్ నిండా దేవుడి పాటలు ఉంటాయి, మొబైల్ నిండా దేవుడి ప్రసంగాలు ఉంటాయి, మొబైల్ నిండా దేవుడు. ఎందుకంటే ఆయన హృదయంలో ఉన్నదే తన దగ్గర ఉన్న వస్తువులు కూడా తగిలిస్తారు. అందుకే దావీదు దగ్గర ఉన్న తంతి వాద్యానికి బాగా అలవాటు ఏంటంటే తెలుసా? యెహోవా పాట. యెహోవా పాట అంటే తన చుట్టూ ఉన్న వస్తువులు కూడా యెహోవా వైరాగ్యాన్ని ఎక్కించేస్తాడు ఆ అబ్బాయి. అలాంటి కుర్రోడు దేవుడికి కావాలి, పిలుచుకున్నాడు. తర్వాత అతన్ని తొలగించి, సౌలును తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచుకున్నాను. మరియు ఆయన, నేను యెష్షా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములనియు నెరవేర్చేవాడు. దీనికి ఒక మూల పదం ఉంది, నా ఉద్దేశానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడు. ఎవరు? దావీదు గారు. బాగా వినండి. దావీదు హృదయంలో ఏముందట? దేవుని హృదయం ఉందట. దేవుని హృదయం ఎవరి హృదయంతో కలిసిపోయిందట? దావీదు హృదయం. ఎందుకంటే దావీదు హృదయం దేవునికి చాలా బాగా నచ్చింది. మీరు గమనించండి జాగ్రత్తగా. ఇశ్రాయేలు దేశపు చరిత్ర కొంచెం టూకీగా, బ్రీఫ్గా, అవుట్లైన్స్ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఇజ్రాయేల్ దేశం 2 భూభాగాలుగా విడిపోయిందిగా. ఇజ్రాయేల్ దేశం 2 భూభాగాలుగా సౌలు, సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను. వీళ్ళ ముగ్గురు 120 సంవత్సరాలు అంటే ఒక శతాబ్దపు కాలపు తర్వాత ఇజ్రాయేల్ దేశం 2 ముక్కలైంది. ఆ 2 ముక్కలైన తర్వాత మళ్ళీ ఆ మొదటి రాజుల చరిత్ర కానీ, రెండవ రాజుల చరిత్ర కానీ, మొదటి సమయాల చరిత్ర కానీ, రెండవ సమయాల చరిత్ర కానీ, ఈ రెండిటి పైనున్న మొదటి దినవృత్తాంతాల చరిత్ర కానీ, రెండవ దినవృత్తాంతాల చరిత్ర కానీ, ఆ ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. ఆ యెరెమీయా గ్రంథం కానీ, యెషయా గ్రంథం కానీ, ఈ గ్రంథాలన్నీ చదువుతున్నప్పుడు దేవుడు పదే ఉపయోగించిన మాట చెప్పిన, ఎవడైనా కొత్త రాజు అంటే సొలొమోను తర్వాత దేశం 2 ముక్కలైందిగా. అర్థమవుతుంది? అర్థమైపోయినా అర్థమయ్యేది చూడండి. అయిపో 11 అయిపోయింది. దావీదు తర్వాత సొలొమోను తర్వాత 2 ముక్కలైపోతే దేశంలో కొత్త రాజులు అంటే ఇజ్రాయేల్ దేశంలో కొత్త రాజులు వస్తారట, యోధా దేశంలో కొత్త రాజులు వస్తారట. కొత్త రాజు ఎవరు వచ్చినా దేవుడు ఎలా చూస్తాడు తెలుసా? దావీదు లాంటోడేనా అని అడిగేవాడట. ఎందుకు విచిత్రంగా ఉంటుందండి. ఏ రాజు కొత్త రాజు వచ్చినా ఆ రాజుని దేవుడు ఎవరితో కొలుస్తున్నాడు తెలుసా? దావీదులా ఉన్నాడా లేదా? దావీదులా ఉన్నాడా లేదా? దావీదులా ఉన్నా అంటే దేవుడు దావీదు చనిపోయినా ఎవరిని కోరుకుంటున్నాడు తెలుసా? మళ్ళీ దావీదే కావాలని కొత్త వాళ్ళను కూడా దావీదుని ఎదుగుతున్నాడు. చూడండి, దావీదు లాంటోడా కాదా? దావీదు హృదయంలో ఉందా లేదా? దావీదు లాంటోడా కాదా? అందుకే చూడండి, ఎందుకు దావీదు అని దేవుడు అంత పరిశ్రమించిపోయాడంటే తన హృదయం దేవుని హృదయముతో చెప్పండి మమేకమైపోయింది. అయినా అడుగుతున్నాడు విచిత్రంగా, మీకు బైబిల్ మీద అవగాహన ఉంటే అసలు హృదయాన్ని గురించి బైబిల్ ఎక్కడైనా మంచిగా చెప్పిందండి? ఎక్కడైనా? ఆది కాండం నుంచి చూడండి, నరుల యొక్క హృదయం బాల్యము నుండి చెడ్డదే. చిన్నప్పటి నుంచి కూడా చెడ్డదేనట, బాల్యము నుండి కూడా చెడ్డదేనట. ఎక్కడ మీరు చూడండి, సౌండ్ తగ్గించండి, ఎక్కడ మీరు చూడండి, చిన్నప్పటి నుంచి చెడ్డదేనట. చిన్నప్పటి నుండి ఎంత ఘోరాతి ఘోరమైన హృదయమో. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఒకప్పుడు పిల్లలకి 10th వచ్చిన ఏమి తెలిసింది కాదు. ఒకప్పటికి వాళ్ళకున్న నాలెడ్జ్ చాలది, అప్పటికి ఏ పెద్ద నీతిమంతులు ఉన్నారని అన్న కానీ అప్పుడుకుండే హృదయం. కానీ ఇప్పుడు చూడండి, ఓ పిల్లగాడిని పిలిచి ఎరా పెళ్లి చేసుకుంటావా అని అడగండి, ఆడు గోడైపు తిరిగిపోయి ఇప్పుడు అప్పుడే చేసుకోను అన్నాడంట. వీడికి ఏమర్థం అయిపోయింది? నన్ను సిగ్గుపడిపోతున్నాడు. నడుతున్నాను ఈడికి ఎలాగుంటే వయసు అయిపోయిన తాతని పిలిచి, ఏదాదా ఇక జుట్టు ఊడిపోతుంది, కొత్త లింగి, కొత్త పంచి, కొత్త చొక్క వేసో, ఏమైనా సంబంధం చూడమంటావా అని అడగండి. అంటే ఏమని చెప్పనా, ఏమంటాడు తెలుసా? ఇప్పుడు నాకెవరు ఎత్తారులేరా అంటే, ఎత్తే చింత చచ్చినా చెప్పండి, చచ్చిపోయే టైంలో కూడా నాకెవరు ఎత్తారు లేరా అంటున్నాడు తప్ప నాకెందుకు లేరా అంటున్నాడా? చిన్న పిల్లగోడిని పిలిచిన అడుగుతున్నాను. మీరు చూడండి, ఎక్కడ మీరు చూడండి, ఒక్కరు హృదయం బాగుందా? ఈ రోజు అడుగుతున్నాను, అఆలు ఇంకా రాకముందే ఐ లవ్ యూ అన్నారంట. తూరేగలు పెట్టుకునే బ్యాచే నువ్వు నా తూరేగవే అన్నాడంట. మీరు చూడండి ఈరోజు ఎంత కల్ట్ అయిపోయిందో. మనిషి హృదయం బాల్యం నుంచి చెడ్డది, వాడు పశు హృదయం నుంచి. అందుకే బైబిల్ ఏమందంటే, వాడు నరుడు ఎదిగిన తర్వాత వాడు మూఢతను బయట పెడతాడు.
ప్రస్తుతానికి కనబడరు, కానీ వారు ఎదిగిన తర్వాత బయట పెడతారు. హృదయం ఎలాంటిదంటే ఘోరమైన వ్యాధి కలిగినది, అది మోసకరమైనది, అది మనుషుని నిలువెల్లా దోసేస్తుంది. హృదయాన్ని గురించి మంచిగా ఎక్కడ చెప్పలేదు. అది మంచి చేయనివ్వదు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడనివ్వదు. అది ఎక్కడ చూసినా పర్లేదులే అని ఒక దరిద్రపు ఆలోచనలు మనకి అనుగ్రహిస్తుంది. హృదయానికి ఉన్న దరిద్రపు జబ్బేడు చెప్పడం, అది ఖచ్చితంగా దేవుడి మీదకి జెండా ఎగరేస్తుంది. హృదయం మంచిది చెప్పండి కాదు. మానవ హృదయం పతనమైంది, మానవ హృదయం దరిద్రపు హృదయం, మానవ హృదయం మంచి ఏది చేయించ, చివరికి నువ్వు చేసే తప్పును కూడా అది సమర్థించే ఆలోచనలు నీకు తెలియచేస్తుంది. అందుకే చూడండి, ఎవరైనా ఎప్పుడైనా మీరు గమనించండి, మిస్టేక్ జరిగినప్పుడు అది కాదు అని చెప్పండి, ఒప్పుకుంటారా? లాయర్ లాగా వాదించేస్తారు మనతో. అసలు అది ఎందుకంటే అన్నామంటే నేను అడుగుతున్నాను, ఆ వివరణ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నీ హార్ట్, నీ హృదయం వివరణ ఇస్తుంది. నువ్వు లాయర్ లాగా నీ కోసం నువ్వు ఆలోచించుకుంటావు, వాదించుకుంటావు, అది లోపల నుంచి చెబుతుంది, ఘోరంగా మాట్లాడుతుంది. అందుకే ఈ దరిద్రం అంతా మీరు చూడండి, అందరి హృదయాలు ఒకలా ఉన్నాయి. హృదయాలు ఘోరాతి ఘోరమైన వ్యాధి కలిగినవి. అందుకే హృదయాన్ని గురించి మాట్లాడుతూ మత్తయి సువార్తలు అంటాడు, ఆ హృదయం నుంచి ఘోరమైనది ఆ బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటాడు, సర్ప సంతారమా, భ్రష్ట హృదయమా, సెరుపు చే పిల్లారా, మీ హృదయం అంతా పాప పంకిలమైందన్నాడు ఆ 12వ అధ్యాయంలో 34లో. ఘోరంగా తిట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నా తెలుసు, సరే మీ హృదయంలో నుంచి హత్యలు, మీ హృదయంలో నుంచి వ్యభిచారాలు, మీ హృదయంలో నుంచి అబద్ధాలు, మీ హృదయంలో నుంచి దైవ విరోధమైన చర్యలు. ఆ రోమపత్రికలో పౌలు గారు అన్నారు, ఏమన్నా తెలుసా, నరుని హృదయం అట దేవుడు ఉండడానికి కోరుకోదట. మరి నరు హృదయం ఏం కోరుకుంటా తెలుసా? తన మనసులో దేవునికి చోటియ్యనల్లకుండా, ఆ మనసులో రోమపత్రికలు ఉందిగా, ఆ మనసులో దేవునికి చోటు ఇవ్వకుండా మనసులో చెత్తకి, దరిద్రానికి, పాపానికి, ప్రతి దానికి వాడు ప్లేస్ వేసి దాన్ని ఎంజాయ్ చేస్తాడట. ఇలా హృదయం గూర్చి ఎక్కడికక్కడే ఘోరాతి ఘోరంగా బైబిల్ మాట్లాడుతుంటే, ఇంత పాప పంకిలమైన హృదయాల మధ్య దేవుడికి లబ్డబ్బన ఒక హృదయం నచ్చిందంట. ఆ హృదయమే చెప్పండి దావీదు. అంటే ఇంత పాడైపోయింది హృదయం అని బైబిల్ చెప్తున్నప్పుడు, ఇంత పాడైపోయిందని బైబిల్ చెప్తున్నప్పుడు, ఆ పాడైపోయిన హృదయాల్లో దావీదు హృదయం దేవుడికి నచ్చేసిందట. పైగా ఎక్కడ చెప్తున్నాడు తెలుసా? ఇది బెత్షెబా తప్పు చేయక ముందు కాదు. గమనించండి, బెత్షెబాతో తప్పు చేయకముందు కాదు, ఆల్రెడీ బెత్షెబాతో తప్పు చేశాడు. తప్పు చేసి చరిత్ర అయిపోయింది. ఇంత చరిత్ర అయిపోయా కూడా క్రొత్త నిబంధనలు ఎవరి కోసం చెప్తున్నాడు చెప్పండి? అంటే ఆ బెత్షెబా విషయంలో కూడా ఏదో కేసు రికార్డ్ అయ్యింది. ఎందుకండి ఇదంతా మనకెందుకంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, దావీదు హృదయం దేవుడికి ఎలా నచ్చిందో మనకు తెలిస్తే, మన హృదయం దేవుడికి ఎలా నచ్చిందో మనకు అర్థమైతే, దావీదు ఏలికగా ఎలా ఉన్నాడో గమనించండి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం కదిలే వింతగా ఉంటామట. గమనించండి, దావీదు సింహాసనం ఉన్నప్పుడు, గమనించండి, దావీదు సింహాసనం ఉన్నప్పుడు పొరుగు రాజ్యాలు కప్పం కట్టాయి, కిమ్మలేదు ఎవడో. మీరు గమనించండి, దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు వైబ్రేషన్, దావీదు బతుకుండడమే కాదు, సొలొమోను పరిపాలన వరకు కూడా ఒక్కొక్కడు అడలిపోయారు. దావీదు పరిపాలన అలా ఉంది. ఎక్కడెక్కడ తూర్పు ప్రాంతాల దేశాలు కూడా దావీదు అని ఒక ఆయన ఉన్నాడంటగా. ఆయన ఉండగా ఆ దేశం కన్నెత్తు కూడా చూడకూడదు, కనీసం కనుసై కూడా ఆ దేశం మీద చూడకూడదని భయపడిపోయారు. అంటే దేవుడు మనతో ఉండాలి అంటే మన హృదయం దేవునితో ఉండాలి. మన హృదయం దేవుడితో ఉంటే, దేవుడు మనతో ఉంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా వణుకు స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి పరిస్థితిని ఏళ్తాం, ప్రతి పరిస్థితిని తొంగలేసి తొక్కుతాం, ప్రతి పరిస్థితికి ఎదురు నిలబడతాం. అది తుఫానైనా, ఖడ్గమైనా, కరువైనా, ఇబ్బంది అయినా, ఏదైనా భయం లేక నిలబడతాం. ఎందుకు చెప్పిన, దేవుడు మన పక్షమునుండగా, ఆయన మనతో ఉంటాడు. ఎదురుగున్నది గొలియాత్ అయినా, దేవుడు మనతో ఉంటే ఎదురుగున్నది గొలియాతులే ప్రపంచమంతా తిరిగి వచ్చి ప్రపంచమందరూ కలిసి గొలియాతులైనా భయపడం కాక భయపడం. అందుకే దావీదు సీక్రెట్ ఏంటో మనకు తెలిసిపోతే మనం కూడా ఎవరిని పట్టుకోగలని చెప్పండి. ఆ దావీదు మర్మం ఏంటో మనకు అర్థమైపోతే మనం కూడా దావీదును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దావీదు ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. దావీదును కోరిన దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. అయితే ఎలా కోరుతాడో తెలిస్తే ఆయనకి నచ్చినట్టుగా మనం ఉండగలం. ఒక స్లోగన్ ఉంది బైబిల్లో, ఒక రెఫరెన్స్ ఉంది,
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏమన్నా తెలుసా? యథార్థ హృదయులు, చెప్పండి, యథార్థ హృదయులు తప్పక వర్ధిల్లుతారు. సక్సెస్. గమనించండి, లైఫ్లో చదువు అదిరిపోవాలన్నా, ఉద్యోగం అదిరిపోవాలన్నా, నీ ఫైనాన్షియల్ స్టేటస్ అయినా, ఆరోగ్య పరిస్థితులైనా, నీ గుడారానికి ఏ తెగులు రాకుండా ఉండాలన్నా మర్మం రాసుకో. ఆ బైబిల్ ఉన్న రెఫరెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో జెన్యూన్గా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఆ యథార్థమైన ప్రవర్తన ఎవరికి ఉందో తెలుసా? దావీదుకు ఉంది. ఇంకా ఏముంది దావీదు హృదయానికి? చూద్దాం ఒకసారి త్వరగా ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 24 అధ్యాయం, త్వరగా మొదటి సమూయేలు గ్రంథం 24 అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 24 అధ్యాయం మొదటి వచనం నుండి. ఒకరు చదవండి. అతనికి వర్తమానం వచ్చెను, ఇశ్రాయేల్ అందరిలో నుండి. నేను చదువుతాను చూడండి, ఎందుకు వచ్చిన కూడా నేను చదువుతాను చూడండి. టైం అయిపోయింది కదా, లేకపోతే మీతో చదివిద్దును. మీరు చదువరు నాకు తెలుసు, నేను చదువుతాను చూడండి. మొదటి వచనం. సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎల్కాదుల అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేల్ అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని కొండ మేకల వరకు వాసము గల శిలాపర్వతముల మీదకి దావీదు అతని జనులను ఎదుగుటకే బయలుదేరి వచ్చాను. సందర్భం మీకు తెలియాలి. సుమారు ఎంతమంది తీసుకొస్తున్నాడట? 3000 మంది. ఎవరిని పట్టుకోవడానికట? ఒక్కని పట్టుకోవడానికి ఎంతమంది అట? 3000 మంది. ఎంత అసూయ ఉందండి సౌలు గారికి. మొత్తం మీద అసూయ వచ్చింది. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతారో లేదా ఎక్కడ ఒక లుక్ వేస్తారో. ఇవ్వండి 3వ వచనంలో మార్గం, నువ్వు చదువుతాడు. మార్గమునున్న గొర్రెల దొడ్డకు అతడు రాగా అక్కడ ఒక గృహ ఒకటి కనబడను. అందులో సౌలు సంకాని వర్తకునికి పోగా దావీదు అతని జనులు ఆ గృహ లోపల భాగములో ఉండిరి. గమనించండి, సౌలు ఎక్కడికి వెళ్ళాడట? సంకాని వర్తకిని. అడుగుతున్నాను, సంకాని వర్తకిని అంటే శంఖం తీసుకుని కుయ్యి అని గుర్తున్నాడని కాదు. శంఖాని వర్తక అంటే శంఖం పట్టుకున్నాను కాదు. శంఖాని వర్తక అంటే వాష్రూమ్కి వెళ్ళాడని. వాష్రూమ్ అంటే తెలుసు కదా, ఇంక అంటే ఏంటంటే డీటెయిల్గా అడగండి, ప్రాక్టికల్స్ చేయలేము. ఇక్కడ వెళ్ళాడు ఏదో కాలకృత్యాలు తీసుకోవడానికి. ఆ రోజుల్లో రాజు కదండి, మనకులాగా సొమ్మెట్టుకుని వెళ్ళిపోడు కదా, మరి రాజు కాబట్టి కొంచెం ఆయనకి కొంచెం సెక్యూరిటీ ఏరియా కావాలి. ఆ రోజుల్లో ఉన్న ఏరియా ఏంటంటే గృహం ఉంది. ఆ రోజుల్లో అదే వాష్రూమ్ వాళ్ళకి. ఆ లోపలికి వెళ్ళాడు. ఆ గృహలో సంకాని వర్తకునికి పోగా వాళ్ళు నిలువు టంగీలు వేసుకుంటారుగా. ఇప్పుడున్న డ్రెస్సులు కాదు కదా, ప్యాంటు షర్టు ఇప్పుడు వేసుకున్నట్టు లెగ్గిన్లు అవి లేవు కదా ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఈ నిలువు టంగీలు వేసుకుంటే ఆ నిలువు టంగి సెంగు దూరంగా ఉంటుంది, ఎందుకంటే కాళ్ళ వరకు ఉంటుందిగా. ఈ సెంగు ఇలా తీసుకున్న సంకాని వర్తకి పోతున్నప్పుడు సరిగ్గా బాత్రూంలో దావీదు తన జనాలతో ఉన్నాడు. సీను ఉంచుకోండి ఒకసారి. 3000 మంది బయట ఉన్నారు, సింగిల్గా ఒకడు బాత్రూంలో దొరికాడు. ఆ 3000 మందిని తీసుకొచ్చినోడే బాత్రూంలోకి వచ్చాడు. ఇంతకన్నా మంచి అవకాశం ఉంటుంది చెప్పండి? దావీదుకి చెప్తున్నారు, మై కింగ్ డేవిడ్, నీకు విషయం చెప్పాలి, ఇంతకన్నా మంచి ఆపద దొరకదు. ఏసై మూడో కంటికి తెలియకుండా గృహలో ఏసై యెహోవా ఒక దినం ఇస్తానని చెప్పాడుగా, దినం ఇదేనేమో గ్రహించు, ఆప్షన్ పోగొట్టుకో. ఏసై తొక్కే ఇంకా లెక్కండి, కుట్టే ఇక లెక్కడ చేసాయి, ఏదో ఒకటి చేసాయి. ఇక సౌలు ఎంతకన్నా బాగా మనకు దొరకడు. జనాలు బయట ఉన్నాడు, ఒక్క లోపల ఉన్నాడు. వెళ్ళి పీక కసక్కును కోసే. అంతేనంటావా? అనలేదు దావీదు. మనమైతే ఏమని చెప్పండి? అవును రాన్నయ్య, నన్ను అలాగే ఎంకరేజ్ చేయండి, వెళ్తున్నాను, ఏది కత్తేది మనం అంటాం. అలా అనలేదు. చూడండి ఆ అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. వెళ్ళాడు, నేను చదువుతున్నాను చూడండి. వెళ్ళాడు, వచ్చాడు, చెంగుని కట్ చేశాడు, బయటకు వచ్చి ఒక మాట అన్నాడు, దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయును, యెహోవాను బట్టి అతన్ని చంపను. అతడు తన జనులతో చెప్పును. ఏమంటున్నాడు చూడండి, శత్రువు చేతుల్లోకి చిక్కినా ఎవరికి భయపడుతున్నాడో? శత్రువు కాదు, 3000 మందికి కాదు, నరహత్య ఎందుకు చేయనట్టున్నాడంటే యెహోవా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తూకాలేస్తాడు,
గొలియాతునే కొట్టిన నేను సౌలును కొట్టడం పెద్ద లెక్కేం కాదు. గొలియాతునే గడగళ్ళాడిచి ఫిలిస్తీన్ల సైన్యాన్ని పరారైపోయేలా చేసిన నేను నా ముఖ పరిచయాలు ఎరిగిన ఈ సైన్యాన్ని 3000 మంది వచ్చినా 6000 మంది వచ్చినా పరిగెట్టించేయగలను, కానీ చేయను. ఎందుకంటే ఇది యెహోవా ఏర్పరిచిన మనుషుడు అని నాకు తెలుసు. అందుకే నేనేమంటలేదు, ఆయన వదిలేస్తాను. సౌలు వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే తెలియదు, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాడు. అయ్యా తండ్రి, సౌలా తండ్రి గారు, మీకు మాట చెప్పాలి. మిమ్మల్ని చంపేయాలంటే 2 నిమిషాలు అయ్యా, మిమ్మల్ని చంపేయాలంటే. మీకు విషయం చెప్తున్నానయ్యా, 2 నిమిషాల్లో మిమ్మల్ని చంపేయగలను. కానీ మీరు గమనించండి, నా పక్కన ఉన్న వారిని పేక్ కోసేమన్నారు, ఇదే సరైన టైం అని. నా పక్కనున్న వారిని పేక్ కోసేమన్నారు, ఇదే టైం అని. నీ మెడకాయ మీద తలకాయ నరికి పాడేమన్నారు, ఇదే టైం అని. కానీ గమనించండి, నేను మీకు దగ్గరకు వచ్చాను. నా మనసు, నా హృదయం ఒక మాట చెప్పింది, యెహోవా ఏర్పరిచిన మనుషుడు సుమా. మీ పీక్ కొయ్యాలంటే 2 నిమిషాలు, కానీ నేను కొయ్యలేకపోయినా. ఎందుకు చెప్తున్నా, మీరు గమనించండి. మీకు దగ్గరగా నేను వచ్చాను నాకు ఒక ఎవిడెన్స్ చెప్తాను చూడండి. ఇదిగో మీ వస్త్రపు చెంగు నా దగ్గర ఉంది, మొక్క ఇదిగో. మీరు వెనక్కి ఒకసారి చెక్ చేసుకోండి, అక్కడ మొక్క కట్ అయి ఉంటుంది చూడండి. ఆ మొక్క కట్ అయినంత దగ్గరికి నేను వచ్చానంటే మీ పీక్ కట్ చేయడం నాకు పెద్ద విధేయమే కాదు. మీ క్లాతే కట్ చేసానంటే మీ పీక్ కట్ చేయడం పెద్ద విషయమా? నేను కొయ్యలేను అన్నాడు అని గమనించండి. అని 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. సౌలు పై వస్త్రము సెంగును కోసెను, సౌలు పై వస్త్రం తాను కోసెనని దావీదు మనసులో నొచ్చుకొని. బాగా వినాలి, ఏ పాయింట్ మీద వెళ్తున్నాం మనం, ఏ పాయింట్ మీద వెళ్తున్నాం? దావీదు హృదయం దేవుడికి ఎందుకు నచ్చింది? ఎందుకు నచ్చిందో తెలుసా? తన పాడు చెయ్యాలనుకున్నవాడు చేతికి చిక్కితే కనీసం అతడికి హాని చేయకుండా ఆ క్లాత్ కట్ చేసినందుకు కూడా ఏమనుకున్నాడట? మనసులో నొచ్చుకున్నాడు. అదండి, అంటే దావీదు యొక్క హృదయం మీరు గమనించండి, చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. సున్నితమైన హృదయం. దావీదు హృదయం ఎందుకు నచ్చినది? సున్నితమైనది. సున్నితమైనది అనగానే ప్రతిదానికి కోపం ఇస్తాడని కాదు, ప్రతిదానికి ముఖం తిప్పుకుంటాడని కాదు, ప్రతిదానికి మూతాడిస్తాడని కాదు. సున్నితమైనది అంటే చెప్తున్నా, శత్రువు కూడా హాని చేయడు. చాలామంది ఏమంటారంటే, నేను చాలా సెన్సిటివ్ అండి, నన్ను అలా అనకంటే. నువ్వు సెన్సిటివ్ అనకూడదు అయ్యా, నువ్వు సైకో. సెన్సిటివ్ వేరు చెప్పండి, సైకో వేరు. సైకో అంటే చెప్పనా, నీకు పాట ఇవ్వకపోతే కోపం ఇస్తావు చెప్పండి, వాక్యం ఇవ్వకపోతే కోపం ఇస్తావు, నీకు మైక్ ఇవ్వకపోతే కోపం ఇస్తావు, ఫోటో వేయకపోతే కోపం ఇస్తావు, నీకు ముందుగా అందరికన్నా కూర అయిపోతావు, నీకు అన్నీ కోపాలే. సైకోవు నువ్వు. దాన్ని అడ్డెట్టుకోవడానికి సెన్సిటివ్ అనుకో. నువ్వు సెన్సిటివ్ కాదు, నువ్వు సైకోవు. ఎందుకంటే ఈ దానికి కూడా కోపం ఇస్తారా? సెన్సిటివ్ అంటే తెలుసా? శత్రువుకు హాని చేసే అవకాశం ఉన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకు ఒక సిగ్నల్ ఇచ్చినందుకు బాధపడుతున్నాడు. చూడండి, ఆయన వస్త్రపు చెంగును కోసినందుకు బాధపడుతున్నాడట. ఈ పాయింట్ బేస్ చేసుకుని ఒక మాట్లాడుతున్నాను, మీరు చెక్ చేసుకోండి. నేను ఎందుకు దావీదులా నచ్చలేకపోతున్నాను, దావీదు ఎందుకు నచ్చాడు, నేను ఎందుకు నచ్చలేకపోతున్నానంటే, నువ్వు కుళ్ళు మొహమోడివి. నీ మైండ్ ఎలాంటి చెప్పనా, నీ ఎదురిల్లు ఎప్పుడూ పోకూడదు. నీకు నువ్వే బాగుండాలి, ఇదిలో ఇంకెవ్వడో బాగుండుకోకూడదు. నీకు ఎవడైనా బట్టలు వేసుకుంటే చూడలేవు, ఇల్లు కట్టుకుంటే చూడలేవు, వస్తువు కొనుక్కుంటే చూడలేవు, నీకన్నా ఎవడన్నా బాగుంటే చూడలేవు. అదే మైండ్ రా అని అడుగుతున్నా. అదే మైండ్, అది దావీదు మైండ్ కాదు, అది చెప్పండి, డెవిల్ మైండ్. అదే ఉన్నదేమో చెక్ చేసుకోండి. ఎవరినైనా ఎదురుగా పొగిడితే చూడలేవు. ఎమ్మెల్యే గారు చూడండి, ఇంత చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు అది పేరు చెప్తున్నారండి. అర్థం, నీకు పట్టానేమి నచ్చదా? నీకేమి నచ్చదా? నువ్వు అనుకుంటున్నావు నువ్వు పెద్ద భక్తిపరుడు అని. నువ్వు భక్తిపరుడు ఏమీ కాదు. అసలు దావీదును పోల్చుకో, దావీదు సిగ్గుపడిపోతాడు. ఆయన పోల్చుకుంటున్నావని. దావీదు హృదయం నీకు ఏదైనా నచ్చుతుందా? ఎదుటోడు బట్టలు నచ్చు, ఎదుటోడు మంచి బట్టలు వేసుకుంటే నచ్చదు, ఎదుటోడు ఇల్లు కట్టుకుంటే నచ్చదు, ఎదుటోడు సంపాదిస్తే నచ్చదు, నీ ఎదిరింటోడిగా, నీ ఈదులో వాడేగా, నీకు అది కూడా నచ్చలే. అవేం కలరా? చిన్నప్పుడు మా ఏరియాలో పెద్దలు అనేవారు పసరగళ్ళు అని. పసరగళ్ళు నీకు అవేం కలరా నడుతున్నావు? ఒకటి మంచిగా చూడలేవా? నడుతున్నాను, తింటున్నాడు, తిన్నే నువ్వు అనుకోవాలిగా. పోన్లే నాకు లేదు, ఆడ ఎలాగైనా తింటున్నాడు అనుకోవాలిగా. నాకు ఇల్లు లేదు, పోన్లే ఆడికైనా ఉందా అనుకోవాలిగా. నేను ఎలా కొనుక్కోలేకపోయినా ఆడైనా కొనుక్కున్నా అనుకోవాలిగా. నడుతున్నా. ఇలాంటి వాళ్ళు చర్చిల్లో లేరా చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఆరాధనలో లేరా చెప్పండి?
ఇలాంటోళ్ళు పెద్దల్లో లేరా చెప్పండి, ఇలాంటోళ్ళు సేవకుల్లో లేరా చెప్పండి. అడుగుతున్నాను, వీళ్ళందరికీ మళ్ళీ ఎవరు మోడల్లో తెలుసా? నేను మీరు దావీదులు అనకండి అయ్యా, దావీదులు అనకండి. దావీదు గారి హృదయం చూడండి, ఎదుటోడికి హాని చేస్తే బాధపడుతున్నాడు, ఎదుటోడికి హాని చేస్తే బాధపడుతున్నాడు. నువ్వు కోరుండి హాని చేస్తావు. నువ్వేం కట్ చేస్తావు తెలుసా? నువ్వేం కట్ చేస్తున్నావు? శంగుని కట్ చేయవు. నువ్వు ఎంత డేంజర్ గడవంటే, ఈ మాట అంటే బాధపడతారని తెలుసు కూడా వాళ్ళు ముందుకెళ్ళి కావాలని చెప్పు ఆ మాట అంటావు. ఈ మాట అంటే వాళ్ళు బాధపడతారని తెలుసు, అయినా మాట అంటే నువ్వు ఎలాంటి చెప్పినా మాటలతో గొంతు కోసే రకం నువ్వు కాదా చెప్పు. ఈ మధ్య చూడండి, ఏమన్నా అంటే చాలండి ఎట్టేస్తున్నారండి స్టేటస్లు ఎడతారు. మనకు కత్తి స్టేటస్లు ఎట్టి, ఆ స్టేటస్లు ఇప్పుడు అడుగుతున్నా వాళ్ళ ఫీలింగ్ ఏడు చెప్పండి. స్టేటస్ ఎట్టిన ఫీలింగ్ ఏడు చెప్పినా, వాళ్ళు దావీదులు మనం సౌలు అన్నమాట. వాళ్ళు దావీదులు మనం సౌలు. పైగా అందులో రిఫరెన్స్ ఏడు చెప్పినా, ఆ రిఫరెన్స్ రాస్తారు ఏమని తెలుసా? నాశనమే వారు అంతము. మనమే నాశనం అయిపోవాలని నడుతుంది. దావీదు హృదయం కాదు, నీ శత్రువు కూడా బాగుండాలని కోరుకోవాలి. నిన్ను చంపాలనుకున్నవాడు కూడా నువ్వు బ్రతకాలని కోరుకోవాలి. నిన్ను తరిమేవాడిని కూడా నువ్వు తండ్రి అని పిలిచే లక్షణాలు ఉండాలి. నీ నాశనాన్ని కోరేవాడిని నువ్వు చెప్పండి దీవించాలి, ప్రేమించాలి. చేయగలవా? క్రొత్త నిబంధన ఏముందో తెలుసా? ప్రేమించుటకు ప్రయాసపరుడు. ఏం చేయాలట? ప్రేమించడానికి ప్రయాసం. నేను ప్రేమించడానికి ప్రయాసం అంటే ఏంటండి? బయట ప్రేమలు అయితే ప్రయాసం ఏముండదు. అలా వచ్చి ఇలా తిరిగి గులాబీ ఇచ్చామంటే పట్ట, దానికి పెద్ద ప్రయాసం అయినా 2 రూపాయలు పువ్వు బయట అది తెచ్చి ఇచ్చామంటే ప్రేమించినట్టు. అనియా ఈరోజు నుంచి ఇదిగోరా పువ్వు పెట్టుకో జేబులు అనగానే అయిపోయాడు అంతే. ఇక రోజు పువ్వు ఇవ్వడం కాదు లవ్ అంటే. ప్రేమ అంటే చెప్పిన ప్రయాసం ఏంటి చెప్పిన, నువ్వు చాలా ప్రేమిస్తావు కానీ ఆడు నీకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. అప్పుడు నువ్వు దేవుడు అంటాడు, దేవా ఆడు నీకు వ్యతిరేకంగా ప్రభు ఆడు నేను ఎంత మేలు చేసినా ఆడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ప్రభు అంటే, ప్రభు ఒకవేళ వాయిస్ ఇస్తే ఇలా అంటాడు, అయినను నువ్వు వాడిని చెప్పండి. అప్పుడు స్టార్ట్ అవద్దు ప్రయాస. కష్టంగా ఉంది ప్రభురా, తప్పదు నాన్న కుమారుడా ప్రేమించి. ప్రయాస ప్రయాస ప్రయాస. అందుకే చూడండి దావీదు గారు ఎంత విషయం చూడండి, శత్రువు కాని జరిగినా ఆయన బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నాను, నీకు నచ్చని వాళ్ళకి ఈ మాటలో క్వశ్చన్ రేట్ చేసుకోండి రాత్రి. మీకు నచ్చని వారికి, మిమ్మల్ని గిట్టిన వారికి, మీతో గొడవెట్టుకున్న వాళ్ళకి, మీ తిరగబడిన వారికి ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఆ టైంలో నీ హృదయంలో నీకేమనిపిస్తుంది? రాసుకో తెల్ల పేపర్ మీద. పైకి వచ్చేమంటాం, అయ్యో అయ్యో పాపం కాలు విరిగిపోయిందండి అనుకుంటాం, కానీ లోపల ఏదవకి అలాగంటాం, లేదా నా మీద తిరగబడతాడు అనుకుంటాం. అనుకోమండి, ఈ దావీదు హృదయం ఏదో చెప్పండి. నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరిగితే నీకు ఎక్కడో సునకానందం, వాడి ఈదులో ఏదన్నా పడితే నీకు సునకానందం. దావీదు శత్రువు కాని, అయ్యో పాపం ఎందుకు రాడికి అలా జరిగిందని బాధపడతాడట. ఇలా జరగకుండా ఉంటే బాగుండు, ఆడు కూడా మన సహోదరుడే కదని బాధపడతాడట. చూడండి దావీదు హృదయం ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది. మనకు నచ్చిన వాళ్ళకి, మనకు నచ్చిన వారికి నష్టాలు జరిగితే మనకి ఎక్కడలేని ఉల్లాసం. ఆ రోజు ముద్ద ఎక్కువ తినేద్దాం. ఎందుకు ఆనందంగా ఉంటే, ఎందుకురా ఎంత ఆనందంగా ఉన్నా బ్యాడ్ న్యూస్ కదరా వినబడిందంటే, ఆ బ్యాడ్ న్యూస్ మన న్యూస్ కాదు కదరా, ఆ న్యూస్ కదా, అందుకే ఆనందంగా ఉందంటారు. మనకు బ్యాడ్ న్యూస్ అయితే మనం ఎంత బాధపడుతున్నావు, మన ఎదుటోడికి కూడా బ్యాడ్ న్యూస్ అయితే చెప్పండి నువ్వు బాధపడుతున్నావా? దావీదు బాధపడతాడు, దావీదు ఇబ్బంది పడతాడు, దావీదు చాలా చాలా విషయాలు కురిగిపోతాడు. దావీదు గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే నేను త్వరగా ముగిస్తాను. ఓ మాట అంటాడు, కిందకు చూడండి ఒకసారి 10వ వచనంలో, ఆలోచించుము ఈ దినము యెహోవా నిన్ను ఎలా గృహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూసితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపని వస్త్రపు చెంగును మాత్రమే కోసితిని గనక నా వలన నీకు కీడేమియూ రాదు, నాలో తప్పిదములు ఎంత మాత్రము లేదని నీవు తెలుసుకునవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయవాడనై ఉండక నీవు నా ప్రాణం తీవలన తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును. యెహోవా విషయమై పగ తీర్చువానిగా నిన్ను నేను చంపను. పూర్వీకులు సామాన్యులు చెప్పినట్లు దుష్టుల ఆలోచన చేత
దౌష్టము పుట్టును కానీ నిన్ను నేను చంపను. ఆ వచ్చిన చదువుతున్న మీకు ఏమర్థం తెలుసా? సౌలు గారి పట్ల దావీదుకి ఎంత లవ్వో చూడండి. ఇప్పటికి కూడా ఏమనుకుంటున్నాడంటే, అయ్యా మీరు మంచోళ్ళే, అయ్యా తండ్రి గారు మీరు మంచోళ్ళే, కానీ ఎవరో మిమ్మల్ని పాడు చేశారండి అంటున్నాడు. చూసారు అంటే ఇప్పుడు కూడా ఎవరు తప్పులేదు అంటున్నాడండి. అది దావీదు హృదయం. ఇంత కీడు చేసినా, ఇంత చంపేయడానికి 3000 మందిని ఎగేసుకుని వచ్చినా, అంత 3000 మందిని ఎగేసుకొచ్చినా దావీదు అంటున్నాడు, లేదు సార్ మిమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు సార్, తండ్రి లాంటి వాళ్ళు అయినా పూర్వీకులు చెప్పినట్టు ఎవరో దుష్టులు వచ్చారండి మన మధ్యకి, వాళ్ళే ఈ గొడవలన్నీ పెడుతున్నారు తప్ప అసలు మీరు అలాంటి వాళ్ళు కాదని ఇంత కీడు చేసిన వారు అంటున్నారు. కానీ దావీదుకి తెలుసో తెలియదో కానీ ఆ సందర్భం చెబితే మనకు అర్థమవుద్ది, సౌలుని ఎవరో ప్రేరేపించలేదు, సౌలుకే విషం ఎక్కేసింది బాగా. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? మీరు మంచోళ్ళే, కానీ ఎవడో మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు, ఎవడో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఎవడో మన మధ్య కయ్యానికి కాలు దూతున్నాడు, మీరు మంచోళ్ళు. అంటే ఎంత బాగా చూస్తారంటే దావీదు గారు మీరు చూడండి, పాపం చేసి కీడు చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా దావీదు అంటున్నాడు, అసలు మీరు మంచోళ్ళని అంటున్నాడు. అడుగుతున్నాను, మనకు హాని చేసిన వాళ్ళు మంచోని అనగలమండి? మనం అనగలమా చెప్పండి? సన్నాసేదవండి అంటాం. ఇంత హాని చేసినా, ఇంత కీడు చేసినా ఆయన అంటున్నాడు, మిమ్మల్ని నేనేమన్నండి, ఎవరో మిమ్మల్ని నాకు గొడవ పెడుతున్నారు. అయినా మీకు విషయం చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, తండ్రి కొడుకు సమానుడిని, నేను ఎప్పుడు మీకు కలలో కూడా చెప్పండి హాని చేయను, కలలో కూడా హాని చేయను, ఎప్పుడు నష్టం చేయను. అయినా ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను, నేను ఎంతైనా మీరు యెహోవా చేత అభిషేకింపబడిన. అప్పటికి అభిషేకం ఉందా? పోయింది. అభిషేకం పోయిందన్న సంగతి దావీదుకి అర్థమవుద్దా? అయితే పాడైపోయిన సౌలు గారిని కూడా గౌరవిస్తున్నాడంటే సేవకుల పట్ల ఎంత గౌరవం అండి దావీదుకి? మిమ్మల్ని అడుగుతున్నాను, సేవకుల పట్ల మీకు గౌరవం ఉందా? మన పిల్లలు ఎంత భయం లేని కోళ్ళు అంటే, పాస్టర్ గారు ఇలా వస్తేనట, పాస్టర్ గారు వస్తున్నారు మమ్మీ, ఇంక నేను అలా వెళ్ళిపోతానంటే, సిగ్గులేని మమ్మీ అందంట, అలా వెనకాల నుంచి వెళ్ళిపో అందంట, అలా వెనకాల నుంచి వెళ్ళిపో, మళ్ళీ చూస్తే మళ్ళీ ప్రార్థన అది అంటాడు, అలా వెళ్ళిపో. ఎంత భయం లేదు. ఇంకో పాస్టర్ గారి ఇంటికి వస్తే భయం లేని ఒక ఆయన అన్నాడట, ఆ ఇంటి యజమాని, పాస్టర్ గారు వస్తున్నారే, టీ ఇచ్చి పంపించే అన్నాడట. పాపం వాళ్ళ ఇంట్లో టీ ఉండదని, ఇప్పుడు వీళ్ళ ఇంటికి దేనికోసం వచ్చాడండి? టీ కోసం వచ్చి. అప్పుడు ఈయన అన్నాడట, టీ ఇచ్చి పంపించే అంటే ఇప్పుడు ఆయన టీ తాగేసి వెళ్ళిపోవాలన్నమాట. సేవకులు అంటే ఎంత లోకు. సేవకులు వస్తే నీ కొడుకు అలా పోతాడు, సేవకులు వస్తే నీ భర్త ఏమో టీ ఇచ్చి పంపే అంటాడు, సేవకులు వస్తేనేమో ఇహి అని పైకి నవ్వి ఎప్పుడు వెళ్ళిపోతారో అన్నాడు చూస్తావు. అలాని ఇంటికి పిలిచి పరమానం పెట్టమని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవ్వండి. మరో మాట చెప్పిన, నీ కొడుకుల ముందు, కూతుర్ల ముందు, ముఖ్యంగా నీ భార్య ముందు లేదా నీ భర్త ముందు, నీ ఇంట్లో సేవకుల కొరకు నువ్వు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త. అతడు మంచోడా చెడ్డోడా తర్వాత, అతడు సేవలో ఉన్నాడు సేవకుడు. నేను దుర్బోధల కొరకు మాట్లాడలేదు, మంచో చెడో ఆయన గూర్చి నువ్వు పూర్తిగా తెలియకుండా మాట్లాడితే జాగ్రత్త. ఎంత లోకు నీకు. ఆయన కోసం మాట్లాడుతావు, ఆయన గురించి ఇష్టపచ్చినట్టు మాట్లాడుతావు, ఆయన మీద రకరకాల మాటలు వదిలేస్తావు. ఏమనుకుంటున్నావు? సేవకుడు ఆయన. దొంగ బోధల కోసం నేను చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, దొంగ బోధల కోసం నేను చెప్పట్లేదు, కాస్త నీతిగా సేవ చేస్తున్న సేవకుల కోసం చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు ఆయన గురించి? ఏవో పెద్దమ్మ ఆ సంఘానికి పోతే ఈ సంఘానికి ఎదుగు వచ్చేవని అడిగితే ఈ పెద్దమ్మ అన్నదట, అత్తమాలి ఏళ్ళు నా వైపుకి ఎత్తుతున్నాడండి మానేహన్ అన్న. ఇక నీకు ఏళ్ళు ఎత్తకూడదు, కాలు ఎత్తకూడదు, నిన్నేం అనకూడదు, నిన్నేమనంటే మానేస్తావు, ఏమనకూడదు, నిన్ను గద్దించకూడదు. నిన్ను ఏమనాలంటే నువ్వు ఎన్ని దుర్మార్గమైన పనులు చేసినా దేవుడు నీ పిండి పిసుకు తొట్టియు నీ బుడ్డులో నూనెయు అనకూడదు, అనాలి. అలా అనకూడదండి. నేను ఏమంటే చెప్పిన, నీ తొట్టెలు వేసిపోద్ది చెప్పండి, నీ బుడ్డు పగిలిపోద్దని చెప్పాలండి. నన్ను అడిగితే అలా చెప్తున్నాను. నీకు సేవకుల భయం లేదు, గౌరవం లేదు. దావీదు గారిని చూసి నేర్చుకోండి, ఆయన సేవకుల్ని చాలా గౌరవిస్తున్నాడు. దావీదు గారిలో మనకు కనిపించేది చెప్పిన సున్నితమైన హృదయం. శత్రువు కూడా హాని చేయడానికి ఇష్టపడ్డు. ఆ శత్రువుతో కయ్యానికి దిగాడంటే ఆ కయ్యానికి దిగుతున్నప్పుడు కూడా ఆయన కొలిసే కొలతాడు చెప్పిన, ఆడు యెహోవాను తృణీకరిస్తేనే గొడవ దిగుతాడు. గొలియత్తో గొడవ చేయడానికి కారణం ఏంటంటే ఆడెవడండి యెహోవాను అనడానికి. ఆడు నన్నన్నా పర్లేదు, నన్ను తరుమునా పర్లేదు, కానీ నా దేవుణ్ణి అంటేనే చెప్పండి రగడ. సున్నతి లేనోడు అన్యుడు వాడెవడు అంటే శత్రువుతో గొడవ దిగుతున్నప్పుడు కూడా ఆ గొడవలో ఆయన మేజర్ పాయింట్ ఏం చూస్తాడు చెప్పనా?
దేవుడు ఉన్నాడా లేదంటే గొడవలో కారణం కూడా దేవుడు. దావీదు గారు గొడవల్లో దేవుడు ఉన్నాడండి, ఆయన పాటల్లో దేవుడు ఉన్నాడండి, ఆయన మనస్సులో దేవుడు ఉన్నాడండి. మీరు ఎక్కడ చూడండి దేవుడు 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 దేవుడు. అందుకే దేవుని ఉద్దేశానుసారుడైన మనుషుడు, దేవునికి ఇష్టమైన మనుషుడు. ఇలాంటి ఇష్టమైన మనుషుడు దేవుడికి నచ్చాడు కనుక ఎవరైనా కొత్త రాజు వచ్చిన వెంటనే దేవుడు అనేవాడట, దావీదు లాంటి రాజేనా అని అడిగేవాడట. మీరు కొన్ని పదులు రిఫరెన్స్ ఉన్నాయి ఆ వృత్తాంతాలు కానీ, రాజుల గ్రంథం కానీ, సమూయేలు గ్రంథంలో కానీ మీరు చూడండి. దావీదు లాంటి రాజైనా, కొత్త రాజు వచ్చినట్టు ఏమడుగుతాడు దేవుడు, దావీదు వంటి రాజైనా, దావీదు వంటి రాజైనా, దావీదు వంటి రాజైనా. ఇన్ని రెఫరెన్స్లో మీరు ఎన్ని రెఫరెన్స్ చూడండి. దావీదులో ఉన్నాడు లేడా, సొలొమోను దావీదులో ఉన్నాడు లేడా, హిజ్కియా దావీదులో ఉన్నాడు లేడా, ఆహాజు దావీదులో ఉన్నాడు లేడా, ఆహోబు దావీదులో ఉన్నాడు లేడా, ఉజ్జియా దావీదులాగా ఉన్నాడా? మీరు ఎవరిని కదపండి, యెహోరాము, యరాబాము, ఎవరినైనా మీరు చూడండి, దావీదులా ఉన్నాడా లేడా? దేవుడు రాజుల్లో ఎవరిని ఎదుగుతున్నాడు తెలుసా? దావీదు ఉన్నాడా లేదా, దావీదు ఉన్నాడు లేదా. ఇంత ఉద్దేశానుసారుడైన మనుష్యుడు, జాగ్రత్తగా వినండి, ఒక ఇంట్లో కొంపటెట్టాడు. ఇంత మంచి దావీదు గారు దేవుని ఉద్దేశానుసారుడైన మనుషుడు, మీకు తెలుసు, ఒక ఇంట్లో కొంపట పెట్టాడు. కొన్నిసార్లు దేవుడు బాగా మన దగ్గర అయిపోయినా అప్పుడప్పుడు మన కళ్ళు ఎత్తి మీద పోతాయి. నా దేవుడేగా, నా జేబులో ఉన్నాడు అనుకుంటాం మనం. అందుకు ఒక ఆవిడ అందట, దేవుడితో బాగా భక్తి ఎక్కువైపోయి ఏమందంటే, పప్పు వండిందంట. పప్పు వండితే ఆ పప్పు ఎలా వండి, ఏ పప్పు ఎవడని ఎలా వండుతాడు ప్రపంచంలో అని అలా ఆయన తిట్టాడట. ఏడే ఈ పప్పు ఎలా ఉందండి అని అడిగింది. నీ మొహంలా ఉంది, పప్పులో ఉప్పు ఎక్కువైపోయింది. సర్లేండి నెక్స్ట్ అయిన అనాలి కదండి, అలా అనలేదట. బయటకు వచ్చింది, ఇలా పక్కొచ్చి చెప్పాలి కదా అందట. ఎవరిని? దేవుడిని. చెప్పాలి కదా, పప్పులు ఎక్కువ చెప్పవేంటి, ఆయన నన్ను తిడుతున్నాడు. ఎంత లోకువో ఈవిడు బయటకు వచ్చిన వెంటనే ఇలా పైకి చూసి చెప్పాలి కదా అనగానే దేవుడు పరలోకంలో సింహాసనం మీద ఇలా కంగారైపోయి, అయ్యో నా బిడ్డ పప్పులు ఉప్పు ఎక్కువైపోయింది, ఇప్పుడు ఎలాగని దేవుడు సర్రని దిగొచ్చాడు ఇప్పుడు కిచెన్ రూమ్లోకి. ఎంత లోకువో నీకు. దేవుడు మరీ దగ్గర అయిపోతే లోకువా అని అంటున్నా. అందుకే అండి, దగ్గరకుంటే విలువలు తెలియవు, దగ్గరకుంటే దేవుడి విలువ కూడా తెలియదు. దేవుని లోకు కట్టారు, దేవుని లోకు కట్టాడు. దావీదు గారు కూడా అలాంటి స్టేజ్ వచ్చింది. ఎంత సున్నితమైన హృదయం కలిగిన వాడు, సున్నితమైన హృదయం కలిగిన ఉరియాని చంపేశాడు. స్టోరీ అంత చెప్పను కానీ కొన్ని మాటలు చెప్తాను. ఎంత సున్నితమైన ఇంత శత్రువు కూడా హాని చేయని వ్యక్తి, ఎవరికి కలలో కూడా హాని చేయడానికి ఇష్టపడిన వ్యక్తి ఒక అబ్బాయిని చంపేశాడు, నిలువల్లా చంపేశాడు. ఎందుకు చంపేశాడు సార్? కారణాలేంటి? భూముల కోసమా? కారణాలేంటి? డబ్బు కోసమా? కారణాలేంటి? అధికారాల కోసమా? కారణాలేంటి? మాసగా చెప్పనా, అలా ఆవిడ కోసం చంపేశాడు. ఎవరు ఆవిడండి? ఉరియా గారు. పక్కోడు భార్య కోసం పక్కోడిని చంపేశాడండి. ఇటు దేవుడు ఉద్దేశానుసారుడైన మనుషుడే. దేవుడే చెప్పాడు, ఆ మనుష్యుడే. ఎందుకు అలా చేశాడంటే, దేవుడు పనులు ఉండాల్సినోడు దేవుడు పనిలో ఉండకుండా దేవుని పని విడిసి బంగ్లా ఎక్కి సాయంకాలం అలా తిరుగుతుంటే సాతానుగాడు ఒక ఫిల్మ్ చూపించాడు. కనబడ్డదా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సేవలో ఉన్నవారు సేవలో ఉండండి, ప్రార్థనలు ఉండేవారు ప్రార్థనలు ఉండండి, దేవుళ్ళు ఉండేవారు దేవుళ్ళు ఉండండి, సహవాసం జరుగుతున్నప్పుడు సహవాసంలో ఉండండి, ప్రేయర్ లేపు ఉన్నప్పుడు ప్రేయర్ లేపులో ఉండండి. ఎగ్గొట్టి మీరు అలా ఖాళీగా తిరిగారు అనుకోండి, బొమ్మాలీలు కనబడతాయి. గుర్తుపెట్టుకోండి. సాతానుగాడు రప్పిస్తాడు, చూపిస్తాడు, ఇలా చూపిస్తాడు. దావీదు గారికి టక్కన కనబడ్డదట, జూమ్ చేసి చూసాడట, ఇంకా జూమ్ చేసి చూసాడట. ఎవరు అని అడిగాడు. పక్కన ఆవిడ, సరే ఎవడో లేకుండా 2000 రా దగ్గరికి అని పిలిచాడు. ఎవరికి చెప్పు, అమ్మాయిని రమ్మని చెప్పు మన ప్యాలెస్కి అన్నాడు. రాజు దర్బార్కి వచ్చింది ఆవిడ టక్ టక్. ఆవిడైనా ఏంటంటే అలా పిలిచారని అడగలు కదండి, ఆవిడ అడగదు. పోనీ ఆవిడ మంచిదో తేడా తర్వాత ఇచ్చినాడు, మళ్ళీ లేనిపోని గొడవ. ఆవిడ వచ్చిన తర్వాత మొత్తం మీద ఇద్దరు చీకటి పని చేశారు, తప్పు చేశారు. భర్త హృదయాన్ని గాయపరిచే పని చేస్తున్నానని ఆవిడకి భయం లేదు, దేవుడు హృదయాన్ని గాయపరుస్తున్నానని చెప్పండి ఈయనకి భయం లేదు. మొత్తం మీద ఇద్దరు చీకటి పని చేశారు. అయిపోయింది. మీరు గమనించండి, అయిపోయింది. ఏమీ తెలియనట్టు అలా ఉండిపోయాడు. ఆ ఉండిపోయినప్పుడు చీకట్లో చేసిన తప్పు ఖచ్చితంగా తెర మీదకి వస్తుంది. మనం తెలియదు అనుకున్న తప్పు ఒకరోజు వెలుగులోకి భూతంలా ముఖం మీదకి వస్తుంది. కంగ్రాచులేషన్స్ డేవిడ్ గారు అన్నారు. వై అని అడిగాడు. మీరు ఫాదర్ కాబోతున్నారు అన్నారు. అదెలా అన్నాడు. అలాగే అన్నది ఆవిడ.
ఆ రోజు అప్పుడు మనము నా డేట్స్ టైంలో ఉన్నానుగా, కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఆ టైంలో డేట్లో ఉందంట, మెన్సెస్ జరుగుతాయి కదా, ఆ టైంలో మిస్టేక్ జరిగింది కనుక వెంటనే ఆవిడ గర్భం దాల్చింది. ఆ టైంలో ఆవిడ గర్భం దాల్చిన వెంటనే చెప్పేశారు దావీదు గారికి, ఆవిడ ఆ కౌరు పంపింది, మీరు తండ్రి కాబోతున్నారు అనగానే తండ్రి అనగానే ఇది సంతోషపడి లడ్డూలు పెంచుకునే టైం కాదు, ఎందుకంటే ఆవిడ మాయావిడ కాదు, యాహూ అనలేడు, ఇప్పుడు ఏం చేయలేడు, ఎందుకంటే చీకట్లో చేసిన తప్పు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక మిస్టేక్ జరిగినప్పుడు మిస్టేక్ అని దేవుడి దగ్గర ఒప్పుకోకపోతే దాన్ని కప్పుకోవడానికి 100 మిస్టేకులు చేస్తాం. దావీదు గారు చేశారు. కొంతమంది ఇలాంటి మాట్లాడుతుంటే ఏమంటున్నారంటే భక్తులను దూషించట్లేదు, విషయం చెబుతున్నాం. భక్తుల్ని మేము దూషించాము, విషయం చెప్తున్నాం. పైగా దీనికి ఏ రెఫరెన్స్ తగిలిస్తారంటే మహాత్ములను దూషిస్తున్నారని ఆ యాకోబు యోధా పత్రికలో మాట్లాడతారు. టెక్స్ట్ తెలుసా నీకు? మహాత్ములు అంటే ఏంటో తెలుసు? అక్కడ గాడ్స్ కౌన్సిల్, డివైన్ కౌన్సిల్ అంటే దేవుడి దగ్గర కౌన్సిల్ ఉంది, అక్కడ మహిమలు ఉంటే దేవదూతల కొరకు కెరూబుల కొరకు మాట్లాడుతున్న మాటది. అది భక్తులకు సంబంధించింది కాదు, చెప్పండి, శక్తులకు సంబంధించింది. మహిమలు దూషిస్తున్నారంటే ఏ మహిమలు? డివైన్ కౌన్సిల్లో ఉన్న మహిమలు. దాన్ని ఎక్కడ తగిలించుకో. దేవుడు ఎందుకు రాయించాడు? తప్పు రాయించాడు, చెప్పండి, ఒప్పు రాయించాడు. ఎందుకు రాయించాడు? తప్పు చేస్తే ఎలా ఉంటావరా, ఒప్పు చేస్తే ఎలా ఉంటావరా, తప్పు చేస్తే పోతావరా, ఒప్పు చేసి నువ్వు నా దగ్గర ఉంటే దావీదు వలె నేను దీవిస్తాను. 2 సేడ్లు రాయించాడు, అందుకే 2వ సేడు కూడా చూస్తున్నాం. దావీదు గారు వచ్చారు, చెబుతున్నారు, అయిపోయింది, ఆవిడ కంగ్రాచులేషన్ చెప్పింది. ఆ గర్భాన్ని ఎలాగైనా గెంటేయాలనుకున్నాడు, మీకు తెలిసిన స్టోరీయే. ఆ గర్భాన్ని గెంటేయాలనుకున్నాడు. అబ్బాయి ఇంటికాడ ఏమో యజమాని లేడు, ఆయన ముమ్మరంగా కొన్ని నెలల నుంచి అక్కడ యుద్ధం చేస్తున్నాడు. ఆయన లేని టైంలో ఈవిడ ప్రెగ్నెన్సీ. పేరు అడగండి, ఊరు అడగండి, మళ్ళీ బ్రేకులు అడగండి, ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ఉదాహరణ, మొన్న ఆయన మధ్య పాలిటిక్స్ కూడా జరిగింది, తెలుసు కదండి. ఎవరైనా అడగండి నన్ను. ఆ పాలిటిక్స్ కూడా జరిగితే అలా ఆయన కువైట్లో ఉన్నాడు, ఈ లోపల ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇంకెవడ చెప్తారండి? ఆయన కువైట్లో ఉన్నాడు ప్రెగ్నెంట్. ఈయన అక్కడి నుంచి అలా ఆయన అన్నాడు, అది నాది కాదు, ఆ పార్టీలో కీలకమైన వ్యక్తిది అన్నాడు. ఎవడని అడగండి నన్ను. ఆడవడు అంటే అదిగో చూడండి, 4 ఫోటోలు రిలీజ్ చేశాడు. ఆవిడ కేక్ కోతున్నాడు, అది కోతున్నాడు, ఇదిగో అది నాది కాదు, డిఎన్ఏ టెస్టులు రెడీ అంటే అతగాడు రెడీ అవుతాడేమో చెప్పండి డిఎన్ఏ టెస్టులకి అంటే అతగాడు అన్నాడు తుచ్ నహి హై, నేను రాను అన్నాడు. సేమ్ ఈయనేమో ఎక్కడో ఉన్నాడు ఉరియా గారు ఎక్కడో ఉంటే, మీరు గమనించండి, ఉరియా గారు ఎక్కడో ఉంటే ఇప్పుడు ఈవిడ ప్రెగ్నెంట్. పబ్లిక్ తెలీదా? పబ్లిక్ ఖచ్చితంగా ఇదేంటి అలా ఆయన నెల అక్కడ డ్యూటీలో ఉంటే ఈవిడ ప్రెగ్నెన్సీ ఈ టైంలో, అది 3rd మంత్, ఎలా ఇంకా ముందే యుద్ధానికి పోయారుగా, ఈ డౌట్స్ అనే పబ్లిక్ వచ్చేస్తాయని రాజుగారు చూడండి, కింగ్ డేవిడ్ గారు క్రిమినల్ థాట్స్ వచ్చేసి ఆయన పిలిచాడు. ఏమన్నాడంటే, ఇలా రా, నీకు హాలిడేస్ ప్రకటిస్తున్నాను, సెలవులు, ఇంటికి వెళ్ళి సరదాగా పార్కులు బీచ్లను తిరిగి అన్నాడు. ఎవరిని? యుద్ధం ముమ్మరగా జరుగుతున్నప్పుడు సైన్యాధిపతిని పిలిచి ఇదిగో నీకు చక్కటి సెలవులు ఇస్తాను, మీ ఆవిడతో సరదాగా కక్క ముక్క డొక్క తిని హ్యాపీగా ఉండి ఇంట్లో అంటే సార్ ఈ టైంలో నాకు హాలిడేస్ అంటున్నారు, అది కాదు సార్ అంటే, ఎల్లవయ్యా నేస్తున్నాగా రాజుగా అంటే, అది కాదు సార్, దేవుని మందసం అక్కడ ఉంది, దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు, నా సాటి సహోదరులు అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు నేను ఈ టైంలో పోయి మా ఆవిడతో నేను ఎలా సరదాగా ఉండగలను సార్ అంటే, ఈ కుర్రాడు నేలా లేడని రాత్రికే డ్రింకింగ్ పార్టీ పెట్టాడట. ఎవరో ఈ పనులన్నీ చేసేది? డ్రింకింగ్ పార్టీ అంటే తెలుసు కదా, థమ్స్అప్ కాదు, ఇందాక సోడా తెచ్చారు అది కాదు. డ్రింకింగ్ పార్టీ అంటే ఈ డ్రింక్లు అనుకుంటారు, థమ్స్అప్ ఇంకేమన్నా చెప్పండి, పెప్సీ 7 ఇవి కాదు, శుద్ధి లేకుండా మాట్లాడడానికి. ఆ తెచ్చిన డ్రింక్ ఏంటో తెలుసా? మద్యం. దావీదు గారే మద్యం పార్టీ ఇచ్చారట. మద్యం పార్టీ ఇచ్చి జాగ్రత్తగా జోగొట్టి ఈ మత్తులో వెళ్ళిపోయి నీ భార్యతో తప్పు చేయి అన్నట్టు ఎంకరేజ్ చేశాడు. కానీ విషయం చెప్పిన ఆయన వెళ్ళలేదు, ఆ గుమ్మం దగ్గర నిద్రపోయాడు. ఎల్లరేడు అని డిసైడ్ అయిపోయాడు. ఎంత చెప్పినా లేడు, చెప్పినా వినేలా లేడని రాత్రి స్కెచ్ చేసి ఆ ఉత్తరం ఒకటి రాయించి ఆ ఉత్తరం తన చేతికి ఇచ్చి సైన్యాధిపతి చేతుల్లో పెట్టమన్నాడు. ఉత్తరంలో ఇలా రాయించాడు. యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ప్రాకారాలకు దగ్గర కంటే ఎప్పుడు శత్రువు, నేను డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు నాకు తెలుసు, ఎప్పుడు ఫైర్ పైనుంచి ఓపెన్ అయినప్పుడు ఇటు నుంచి ఫైర్ ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ఇటు నుంచి ఫైర్ కన్నా పైనుంచి ఫైర్ ఓపెన్ చేస్తే వాళ్ళదే అసాల్ట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఫైర్ ఎక్కువ వద్దు. అందుకే ఎప్పుడు ఫైర్ చేస్తున్నప్పుడు పైనుంచి చేస్తున్నోడిదే విజయం ఎక్కువ ఉంటుంది, కింద నుంచి చేస్తున్న త్వరగా తక్కువ అవుతుంది. అందుకే దావీదు గారికి యుద్ధ నైపుణ్యాలు తెలిసి అందుకే ఏమన్నాడంటే, మన వాళ్ళని కోటకు దగ్గరికి తీసుకుపోయి, ఎందుకంటే ఖచ్చితంగా మనం ఎంత బాణాలు వేసినా వాళ్ళు తగులుతలేదు, కానీ వాడు వేస్తే కానీ ఖచ్చితంగా మనకి
తగులుద్దని ఈ చిట్కా ఉపయోగించి తీసుకెళ్ళి అక్కడ పెట్టి ముందు వరుసలో పెట్టి నరికించేశాడు, చచ్చిపోయాడు. ఈ లోపల దావీదు గారు, మీరు గమనించండి, దావీదు గారు ఈయన చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎదవరాళ్ళు గెడుస్తుంది. మరి అప్పటికి ఎవరికి తెలీదు ప్రెగ్నెంట్ అని, ఇంకా పొట్ట లోపలికి ఉంది, ఎవరికి తెలీదు. ఈ లోపల సమాధి కూడా ఆరలేదు. సమాధి కూడా ఆరకుండానే రాజుగారు ఇలా సింహాసనం మీదకి ఎక్కి రాజు వస్త్రాలు ధరించుకుని, కిరీటం పెట్టుకుని, కడియం పెట్టుకుని, ఇలా రాజు వస్త్రం వేసుకుని, ఆ గిరజాల తల ఇలాగ వేసుకుని ఇలా వచ్చి, నేను బెత్షెబాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రజలు గొర్రెలు కదండి, ఏంటన్నారు? ఎంత మంచి హృదయమో దావీదు, విధవరాండ్లు చేసుకుంటానంటున్నాడంటే ఇలాంటి మంచి రాజు మనకి ఎక్కడైనా ఉంటాడా? ఈ గుండె బతకాలి అన్నారు ఎవరిని? దావీదు గారిని చూడండి, ఎలా సింపతి కొడుతున్నాడు చూడండి, ఎలా సింపతి కొడుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి, సింపతి ఎలాగా, విధవరాండ్లే చేసుకుంటాను అంటున్నాడంటే ఎంత మంచోడండి. సాటి సైనికుడు చనిపోతే ఆ సైనిక కుటుంబానికి అండా కొండ దండగా నిలబడుతున్నాడు. మన రాజు అండి, పేదల హృదయాన్ని చూసి కరిగిపోతాడు మన రాజు. టక్ మన సమాధి ఆరకుండానే పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్ళి అయిపోయింది, ఎవరికీ తెలియదు, కప్పేసాను అనుకున్నాడు. ప్రజలకు తెలియదు, అధిపతులకు తెలియదు, ఎవరికీ తెలియదు, మూడో కంటికి తెలియకుండా కప్పేశాడు. సరిగ్గా టైంలో దేవుడు ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త పేరు నాతాను. మీరు ఆ సీన్ ఊహించుకోండి. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎప్పుడులాగే కూర్చున్నాడు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ రాజు దర్బార్ అంతా మొత్తం అలా కూర్చున్నాడు, ఎప్పుడులా కూర్చున్నాడు, ఎలాగ వస్త్రాలు వేసి కూర్చున్నాడు, అదే గంభీరంగా కూర్చున్నాడు. చూస్తుంటే అందరూ చూస్తుండగా రాజు ఆ డిగ్నిటీ ఏం తగ్గలేదు. అలా కూర్చొని ఉండగా ఈ ప్రవక్త వచ్చాడు. అయ్యా మీకు చిన్న పెట్టకథ చెప్పాలన్నాడు. ఒకడు బలిసినోడు ఉన్నాడండి, ఒక పేదోడు ఉన్నాడండి. బలిసినోడికి బాగా కొవ్వెక్కి కూరకండి ఆ పేదోడు గొర్రెను కోసేస్తా అన్నాడండి. ఇది మన ఆస్థానంలోనే జరిగిందండి. ఈ బలిష్ఠుడు ఏం చేశాడంటే, వీడికి ఎన్నో మందల గొర్రెలు ఉండగా ఆ గొర్రెల మందలు ఒక్క గొర్రెను కూడా కోసుకోకుండా కూతుర్లా బంగారు బొమ్మలా పెంచుకుంటున్నా ఆ గొర్రె పేదోడు గొర్రెను లాగేసుకున్నాడండి, కోసుకుని తినేసాడండి. ఇలాంటి ఘోరం మన దేశంలో జరిగింది రాజా. ఈ ఘోరానికి మీరు ఏం తీర్పిస్తారనగానే ఎవడాడు అని అడిగాడు. నా ఆస్థానంలో నీతి న్యాయాలు జరిగిస్తున్న నా ఆస్థానంలో ఎవడాడు పేదలకు అన్యాయం చేసింది, ఎవడా బలిసినోడు, ఎవడా కళ్ళు నెత్తికెక్కిపోయినాడు, ఎవడు చెప్పు అని అడిగాడు నాతాన్ని. అప్పుడు నాతాన్ అన్నాడు, ఆడెవడో కాదు మీరే అన్నాడు. నాతాను దావీదుని చూసి, ఆ మనుష్యుడవు నీవే, ఆ క్రిమినల్ యాటిట్యూడ్ కలిగినది రాజా మీరే అన్నాడు. ఇప్పటి వరకు కిరీటంతో కప్పాడు ఆ క్రైమ్ని, ఇప్పటి వరకు ఆ నేరాన్ని రాజవస్త్రాలతో కప్పాడు, ఇప్పటి వరకు ఆ నేరాన్ని రాజసింహాసనంతో కప్పాడు, ఇప్పటి వరకు ఆ గంభీరత్వంతో కప్పాడు. కప్పలేకపోయాడు. దేవుడు ముఖం మీద ఏలెట్టి చెప్పాడు, ఆ నేరం చేస్తున్నావు నువ్వే, ఆ గొర్రె పిల్ల ఉరియా భార్య, ఆ పేదోడు ఉరియా, ఆ నేరం చేసిన బలిసినోడు మీరే. దావీదులో ఉన్న గొప్ప హృదయం ఏంటి చెప్పనా? ప్రజలందరూ చూస్తున్నారు, ఏమనుకుంటారు, ప్రజలందరూ చూస్తుండగా ఇలాంటి పని చేశానని ఈ మనిషి అందరి ముందు మాట్లాడుతున్నాడు, ప్రజలందరికీ తెలిసిపోయేలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఏమైపోతానని ఏమని అనుకున్నాడండి? నువ్వెవడవరా నాకు చెప్పడానికి, నీ బతుకంతా నీ సేవంతా నువ్వెవడవరా నాకు చెప్పడానికి అన్నాడా? రాజసింహాసనం మీద ఉండగా, కిరీటం ఉండగా, ఇదంతా చూస్తుండగా, రాజదర్బార్లు ఉండగా, పక్కన బాడీగార్డ్ సైనికులు ప్రజలు ఉండగా, వాళ్ళందరూ చూస్తుండగా ఇలాంటి పని చేసామని అనగానే ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా, లేదా ఎంతో కొంతమంది చూస్తుండగా మాట అన్నప్పుడు రాజు ఏమనుకుంటాడు చెప్పండి? వెంటనే ఇశ్రాయేలు బాగా వినండి, ఇప్పుడు ఆ నేరానికి అడ్మిట్ అయ్యాడు అనుకోండి, అంటే ఒప్పుకున్నాడు అనుకోండి, ప్రజలలో ధర్నాలు జరగచ్చు. జరుగుతాయో జరగవా? మంచి రాజు అనుకున్నాం, చంపేసావు కదయ్యా నిండు ప్రాణాన్ని. మంచి రాజు అనుకున్నావు, నీ సైనికుడికే నువ్వు సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు మా కాపురాలకు నువ్వు సెక్యూరిటీ ఇవ్వగలవని ధర్నాలు జరిగితే రాజు ఏమైపోతాడు? నమ్మినోడు గొంతే కోసావే, మేము నోరెత్తితే మా గొంతులు కొయ్యవని అడిగితే ఏమైపోతాడు? చంపేశావు, నిలువెల్లా ఒక కాపురాన్ని నాశనం చేసి పడేసావు, నేను నమ్మిన వ్యక్తిని నాశనం చేసి పడేసావు. ఇలాంటోడువా? ఇలాంటి రాజు మాకొద్దు, ఆ సౌలే బెటర్ మాకు, ఇలాంటి రాజు మాకొద్దు. సౌలికి సింహాసనం పిచ్చింది తప్ప సౌలికి సంసారాలు పిచ్చలేదు, ఇలాంటి రాజు మాకొద్దని ఒకవేళ జనాలు తిరగబడితే ఎప్పుడు తిరగబడతారు చెప్పనా? ఎస్, నాతాను నిజంగా నేను ఆ తప్పు చేశానని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో, ఒప్పుకున్న వెంటనే జనాలు తిరగబడితే ఆయన సింహాసనం ఉంటుందా చెప్పండి?
ఇవన్నీ ఆలోచించుకున్నాడు దావీదు. ఆలోచించుకున్నాడు. ఒకటి, నా సింహాసనం పోయినా పర్లేదు, నా రాజు గౌరవం పోయినా పర్లేదు, ఈ ప్రజలు రాస్తారోకలు చేసినా పర్లేదు, ఈ ప్రజలు నన్ను ఎన్నెన్నో మాట్లాడినా పర్లేదు, నా మీద ఎన్ని జరిగిపోయినా పర్లేదు, తప్పు చేశాను, అందరి ఎదుట చెప్పండి ఒప్పుకుంటున్నాను, తప్పు చేశాను. ఆ మోజులో, ఆ పాపంలో, ఆ కళ్ళు నెత్తికెక్కి ఏం చేశాను నాకే తెలియదు, తప్పు చేశాను, మనిషిని చంపేంత తప్పు చేసేసాను, పాపానికి ఒడిగెట్టాను. ఇప్పుడు దావీదు దగ్గరికి, అయ్యా మీరు అలా ఒప్పుకోకండి, ప్రజలు తిరగబడిపోతారు, అయ్యా మీరు అలా ఒప్పుకోకండి, ప్రజల్లో సింపతి పోతుంది, అయ్యా మీరు అలా ఒప్పుకోకండి, ఏమైపోతుంది అంటే దావీదు అంటాడు, ఏమైపోయినా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు కావాల్సింది ప్రజల సపోర్ట్ కాదు, నా దేవుని సపోర్ట్ కావాలి. దావీదులో చూసి నేర్చుకోవాల్సింది చెప్పిన, తప్పుని తప్పుగా చెప్పేలా చెబితే ఖచ్చితంగా ఒప్పుకుంటాడండి. అందుకే దావీదు హృదయం దేవుడికి నచ్చింది. దావీదు హృదయం దేవుడికి ఎందుకు నచ్చిందంటే చేసిన తప్పు ప్రజల ముందైనా ఒప్పుకుంటాడు, ఎక్కడైనా ఒప్పుకుంటాడు. కప్పుకోడండి. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వు కూడా దావీదులా నచ్చాలంటే ఒప్పుకో. ఈ ప్రసంగం నేరుగా నీకు తగిలితే ఒప్పుకో. ఈ ప్రసంగం నేరుగా నేను గుచ్చితే ఏం చేసావో ఈరోజు వరకు ఒప్పుకో. ఏమేమి జరిగించావో ఒప్పుకో. అబద్ధాలు ఆడుతున్నావో, దొంగ పనులు చేస్తున్నావో, ఎదుటోడు లాక్కుంటున్నావో, అన్యాయపు బతుకుతున్నావో, ఏ చీకటి ముసుకేసుకుని తిరుగుతున్నావో, నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పుతున్నావో, భార్య కళ్ళు కప్పుతున్నావో, భర్త కళ్ళు కప్పుతున్నావో, సేవ కళ్ళే కప్పు తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో ఒప్పుకో. దేవుడి దగ్గర ఒప్పుకో. దావీదు ఒప్పుకుంటాడు. దావీదు హృదయం ఎలాంటి తెలుసా? దావీదు ఒప్పుకుంటాడు, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, చెప్పుకుంటాడు, ఏడుస్తాడు, పశ్చాత్తాపడిపోతాడు. నేను చేశాను, తప్పు చేశాను ఒప్పుకుంటాడు. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. నువ్వు చావకున్నట్లు ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఒప్పుకుంటున్నాడు. అడుగుతున్నాను, ఒప్పుకుంటున్నావా? ఒక మాట అన్నావరంటూ ఒప్పుకోవు, ఒక అబద్ధాన్ని ఒప్పుకోవు, ఒక చేసిన పనిని ఒప్పుకోవు, ఒక ఏ విషయంలో చూడండి ఏది ఒప్పుకో. కానీ నీకు దావీదులాగా దీవుల్లో చేయాలి, దావీదులా నేను రాజుని చేసేయాలంటే ఎలా చేస్తాడు? దావీదు రాత్రికి రాత్రే రాజు అయిపోలేదు. దావీదు రాజు ఎందుకు అయ్యాడు తెలుసా? హృదయం యథార్థమైనది గనక. యథార్థవంతులు చెప్పండి తప్పక వర్ధిల్లుతారు. యథార్థవంతులు తప్పకుండా తిరుగుతాడు. అదే టైంలో అదును పొదును చూసి వానపాము లేచిపోయాడు దావీదు మీదకి. వానపాములో ఒక పాము ఎవరో తెలుసా? సిమి అన్నవాళ్ళు లేచిపోయి ఏమంటున్నాడు చూడండి. ముగించేస్తాను, ఒట్టే చెప్తున్నాను, ముగించేస్తాను. రెండవ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 5వ వచనం చూడండి. రాజైన దావీదు సౌలు కుటుంబీకుడగు సిమియాను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట నడుచు, ఊహించుకుని ఒకసారి, వెంట నడుచుచు దావీదుని శపించుచు జనులందరూ, బలాఢ్యులందరూ దావీదు ఇడుపార్శ్వములుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచు వచ్చును. ఈ సిమి నరహంతుకుడా, దావీదు నరహంతుకుడా, నరహంతుకుడివే కాదు, నువ్వు దుర్మార్గుడవు, చీపో నీవలే నీవు ఎల్లగొట్టిన సౌలు ఇంటి వారి హత్య యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుని అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుకుడవు గనుకనే మోసములో నువ్వు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును చెప్పింపగా ఎంత మాట్లాడినాడు చూడండి. అటేపు సైన్యం నడుస్తున్నారు, ఇటేపు సైన్యం నడుస్తున్నారు. అందరు నడుస్తుండగా సౌలు కుటుంబకుల్లో కూడా వచ్చాడనట. దుర్మార్గుడివి, నరహంతకుడివి, సౌలు కుటుంబాన్ని తెచ్చిన హత్యాకాండ నీ మీదకి వస్తుంది. ఇదిగో నువ్వు చేసిన పాపాన్ని బట్టే, నువ్వు చేసిన హత్యను బట్టే నీ కొడుకే నీ మీదకి తిరగబడ్డాడు. పక్కన వాళ్ళు రెచ్చిపోయి అంటారు, దావీదు బాడీ గార్డ్స్ ఉంటారు కదండి, సార్ పర్మిషన్ ఇవ్వండి, ఏలినవాడా పర్మిషన్ ఇవ్వండి, ఒక మాట చెప్తున్నాను. ఈడెవడండి వానపాము, ఈడెవడండి మిమ్మల్ని చీకొట్టడానికి, వీడెవడండి గొట్టంగాడి, వీడెవడండి గాలి అథవా మిమ్మల్ని అనడానికి, వీడెవడండి, వీళ్ళు అయ్యే నిలబడలేకపోయాడు, ఈ గొలియాతిగాడే నిలబడలేడు, వీళ్ళ మనుషులు ఎవరు నిలబడలేడు, ఈడెవడ సాడి ఏముండగీడు అంటున్నాడు. ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి, ముక్కలు నరికి తెచ్చేస్తాం మీ తలకే మీ దగ్గరికి అన్నాడు. ఆడి తల తెచ్చేస్తాం, ఆడి మెడ మీద తల లేకుండా తెచ్చేస్తాం, ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి సార్. ఆడెవడ సార్ మిమ్మల్ని అనడానికి?
దావీదు అప్పుడు అంటాడు, లేదు లేదు లేదు, ఆడు అలా అంటున్నాడంటే నేను తప్పు చేశాను కాబట్టే గాడు అంటున్నాడు. ఆడు అలా అంటున్నాడంటే నేను తప్పు చేశాను కాబట్టే దేవుడు నన్ను గాయపరచడానికి వాడికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అన్నేయండి సార్, ఏదన్నా అన్నివ్వండి అంటూ కిందకి అంటున్నాడు. చూడండి 10వ వచనం. అందుకు రాజు, సిరియా కుమారులారా, మీకును నాకును ఏం పంతు, అయినా నన్ను అంటుంటే మీకెందుకు ఫైర్ వచ్చేస్తుంది అన్నాడు. వాడిని అన్నయ్యండి. దావీదుని శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగూ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషేతోను తన సేవకులందరితో పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుండగా దానికనేది పెద్ద ఘోరమైన మాట ఏమి, నా గర్భాన పుట్టినోడే నన్ను చంపేయాలనుకుంటుంటే ఈడొచ్చి మాటలంటే నన్ను అడుగుతున్నాను, నా కొడుకు అనేది పెద్దగా ఏం కాదు. అవునండి, ఎందుకంటే నేను బెత్షెబా విషయంలో చెప్పండి తప్పు చేశాను. దావీదు ఎలా అంటాడు చెప్పిన, తప్పు చేసిన తర్వాత దేవుణ్ణి మొట్టికాయలను కూడా చెప్పండి అంగీకరిస్తాడు. బాధలో కూడా ఆనందపడతాం. కొట్టు ప్రభు, కొట్టు, ఇంకా కొట్టు, నేను చేశాను తప్పు, ఎంత కొడతావు కొట్టు, ఎంత నలుపుతావు నలుపు, ఇదిగో చెప్పులు కూడా వేసుకోకుండా అరణ్యానికి పొమ్మంటే పోతున్నాను నేను. నా కొడుకులు తిరగబడుతున్నారంటే నేను ఒక కుటుంబం మీద తిరగబడ్డాను కనుక నా కొడుకులు నా మీద తిరగబడుతున్నారు. నేను ఒక కుటుంబాన్ని పాడు చేశాను కనుకే నా కుటుంబాన్ని నువ్వు దులుమాడేస్తున్నావు. దావీదు ఎందుకు దేవుడికి నచ్చాడంటే తప్పును తప్పుగా ఒప్పుకుంటాడు, యథార్థంగా ఒప్పుకుంటాడు, బాధపడుతూ ఒప్పుకుంటాడు. ఎంత అంటాడు చూడండి, కిందికి అంటున్నాడు చూడండి, 12వ వచనంలో, యెహోవా నా శ్రమ లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయను. ఏమనకండి సార్, ఎందుకంటే ఇప్పుడు ఆ ఏదన్నంటే దేవుడు మళ్ళీ నా మీద కోపపడతాడు. ఆడు అనుతున్న మాటలకి దేవుడు హృదయం నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు ఎలా అంటాడు చెప్పిన, మనం బాధపడ్డాం అనుకోండి, చెప్పండి ఆయన బాధ. దావీదుకి ఆ లాజిక్ తెలుసు అంటున్నాడు, ఎంతైనాను ఆయన అభిషేకించుకున్న రాజుని, ఎంతైనాను ఆయన పిలుచుకున్న రాజుని నేను బాధపడుతున్నానంటే ఆ మాటలకు నేను బాధపడమే కాదు, నేను బాధపడుతున్న బాధనైనా నా దేవుడు చూసి నా దేవుడు నాకు మేలు చేస్తాడేమో. అందుకే నేను చెప్తున్నానండి, ఎవరినైనా గాయపరిచినప్పుడు వాళ్ళ మనల్ని గాయపరుస్తున్నప్పుడు కొన్నిసార్లు సైలెంట్ అయిపోండి, అందుకని ఉత్తమం ఏమీ లేదు. అయినా నువ్వు మంచున్నా, నీ వైపు మంచున్నా, వాళ్ళు నీ మీద తిరగబడ్డాడు అనుకోండి, వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు చెప్పండి, దేవుడు చూస్తాడు. మీరేమనకండి, ఇంకా అన్నివ్వండి, అన్నివ్వండి, ఎంత అంటాడు అన్నివ్వండి, అన్నిచ్చాడు, బాధపడ్డాడు, అరణ్యానికి పోయాడు, బాధలు పడుతూ కొడుకు తరిమేస్తున్నాడు, వానపాములు అంటూ లేచి మాట్లాడుతున్నారు, రకరకాల వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఓ పాట రాసుకున్నాడు. ఆ పాటే 51వ కీర్తన. ఒక్కసారి చూడండి, ముగించేద్దాం. 51వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవా నీ కృప చొప్పున కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏమంటున్నాడు చూడండి, ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి, ముగించేద్దాం. ఏమంటున్నాడు చూడండి, నన్ను తుడిచేయి, నన్ను కడిగేయి, నన్ను పవిత్రపరచు అడుగుతున్నాను. తుడిచేయి, కడిగేయి, పవిత్రపరచు, తుడిచేయి, కడిగేయి, ఈ పదాలు ఎందుకు వాడుతున్నాడు? ఉరియా రక్తం నా జీవితానికి అంటుకుంది ప్రభువా, కడిగేయి. ఉరియా రక్తం నా జీవితానికి అంటుకుంది, బెత్షెబా ఉసురు నా జీవితానికి అంటుకుంది, కడిగేయి, తుడిచే, ఇస్సోపుతో నన్ను కడిగే. ప్రభువా ఒక మాట అంటున్నాను ప్రభువా, నేను ఒక మాట అడుగుతాను ప్రభువా, దయచేసి ఆ ఆత్మీయ ఉద్యోగాన్ని నా దగ్గర నుంచి తీయొద్దు ప్రభువా, నీ ఆత్మను తీయొద్దు, ఆ రక్షణ అనుభవాన్ని తీయొద్దు, కడిగే, తుడిసే. మీకు మాట చెప్పనా, పాపం చేయడమే కాదండి, పాపాన్ని ఎలా ఒప్పుకోవాలో కూడా మనకు తెలియాలి. మన పాపాన్ని ఎలా ఒప్పుకుంటాం చెప్పిన, నైస్గా ఒప్పుకుంటాం. ఎంత నైసో, దేవుడి దగ్గర కూడా ఎదవ పోజులు మనకి. ఎంత నైస్గా ఒప్పుకుంటామంటే ఎంత నైస్గా అంటే, ప్రభువా నీ బిడ్డగా తెలుసో తెలియకో చేశాను ప్రభువా, చెప్పి చూడేదాడు అలా చేయమంటే ప్రార్థన. తెలుసో తెలియక కాదు, దావీదు చాలా క్లారిటీగా అంటున్నాడు చూడండి, తెలిసే చేశాను, తెలిసే చేశాను, నా అతిక్రమములు నాకు తెలిసేనో. ప్రేయర్లు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకో, తెలుసో తెలియక కాదు, తెలుసో. అబద్ధం ఆడకూడదని నీకు తెలుసు, దొంగతనం చేయకూడదని నీకు తెలుసు, ఎదుటోళ్ళని మోహించకూడదని నీకు తెలుసు, నీకన్నీ తెలుసు, తెలిసే చేసావు.
ప్రేయర్లో ఎలా పశ్చాత్తాపడాలంటే తెలుసు ప్రభువా, తెలిసే చేశాను, అన్నీ తెలిసే చేశాను. 100 ప్రసంగాలు విన్నాను, అనేక సార్లు బైబిల్ పట్టుకుని తిరిగాను, సండే స్కూల్ లెవెల్ నుంచి సహవాసాల్లో ఉన్నాను, దైవజనులు కూడా తిరిగాను, అన్నీ తెలిసే చేశాను. తెలుసు. ఆత్మీయ పాటలు విన్నాను, ప్రసంగాలు విన్నాను, ఇలాంటి సభల్లో గంటల గంటలు కూర్చుని విన్నాను, అన్నీ తెలుసు ప్రభువా, తెలిసే చేశాను. దావీదు ఎందుకు దేవుడికి నచ్చాడో తెలుసా? కవరింగ్లుండో దేవుడు దావీదు దగ్గర, కవరింగ్లుండో దేవుడి దగ్గర, ఏది దాచుకోడండి. ఇప్పేశాడు, హృదయాన్ని చింపుకున్నాడు, మీద పడి ఏడ్చేశాడు, మురికైపోయాను, మట్టయిపోయాను, మలినమైపోయాను, సోపుతో నన్ను కడుగు ప్రభువా, సోపుతో నన్ను కడుగు, నా అతిక్రమం నాకు తెలుసు, తెలిసి చేశాను, పాపం చేశాను, ఖచ్చితంగా చెప్తున్నాను, పాపం చేశాను, నీకే విరోధంగా పాపం చేశాను, నీకే విరోధంగా పాపం చేశాను. ఏ పాపం చేశానో కూడా క్లారిటీగా చెప్పేస్తున్నాడు. చూడండి, దావీదుకి తెలిసి చేశాడట. యథార్థమైన పశ్చాత్తాపంతో, మనసులో దాచుకోకుండా పశ్చాత్తాపడతాడు. ప్రభువా, తెలిసే చేశాను, యెహోవా క్షమించు, నా మూర్ఖతను క్షమించు, నా మూర్ఖతత్వాన్ని క్షమించు, నా కోపాన్ని క్షమించు. దావీదునైనా నేను ఉరియా మీద చూపించిన ఆ కోపాన్ని క్షమించు. ముగించే ముందు మీరు కూడా ఒప్పుకోండి, మూర్ఖుని ప్రభువా క్షమించని ఒప్పుకో, కోపం కలిగిన వాడిని ప్రభువాని ఒప్పుకో, ధనాపేక్ష కలిగిన వాడిని ప్రభువాని ఒప్పుకో, వ్యభిచారపు చూపులు కలిగిన వాడిని ప్రభువాని ఒప్పుకో. ఎంతగా దేవుని దగ్గర ఒప్పుకో. ఒక్క మాటలో చెప్పిన, ఘోరమైన పాపులం ప్రభువా అని ఒప్పుకో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆడికన్నా నేను మంచోనని ఎప్పుడు అనకండి, ఆడికన్నా మనమే దుర్మార్గులను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరితో కంపేర్ చేయకండి, ఎవరితో పోల్చుకోకండి. దావీదు ఎవరితో పోల్చుకోవట్లేదు. ప్రభువా, అందరికన్నా బాగానే ఉన్నాను కదా ప్రభువా, ఇది ఒక్కడే ప్రభువా లైఫ్లో మిస్టేక్ చేశాను ఎప్పుడైనా అన్నాడండి? దేవుడే అన్నాడు. ఏమన్నా తెలుసా? దావీదు ఒక్క విషయంలో తప్ప ఇంకే విషయంలో చెప్పండి తప్పు చేయలేదు. ఒక్క విషయంలో తప్ప ఏ విషయంలో చేయలేదు. జీవితంలో ఒకే ఒక్క తప్పు చేసిన వాడే పరుపులు తేలిపోయేలా ఏడ్చాడు. జీవితంలో ఒకే ఒక్క తప్పు చేసిన వాడే తలగాళ్ళు తడిసిపోయేలా ఏడ్చాడు. జీవితంలో ఒకే ఒక్క తప్పు చేసిన వాడే దుప్పల్లో తడిసిపోయేలా ఏడ్చాడు. జీవితంలో ఒకే ఒక్క తప్పు కాదు, జీవితాంతం తప్పులేమని ఏడిపోతుందా నీ ముఖానికి? ఈ ప్రార్థనలో ఏడుపు రాదు, ఇలాంటి ప్రసంగాలు ఏడు చెప్తున్నా, అది గుండా పండ అడుగుతున్నా, అది గుండా బండ. తెల్లారిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయే వరకు ఎన్ని దుర్మార్గమైన పనులండి. చూపులు బాగో, మాటలు బాగో, ఆలోచనలు బాగో, అన్ని వ్యతిరేకమైన పనులే. ఎక్కడైనా పశ్చాత్తాపం కలుగుతుంది. అందుకే మన హృదయం వేరు, చెప్పండి, దావీదు హృదయం వేరు. లైఫ్లో ఒకే ఒక తప్పు అనుకుంటా అండి, మనకన్నా కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడండి దావీదు గారు, మనకన్నా కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడు. జీవితంలో ఒకే ఒక తప్పు ఏంటండి? ఎప్పుడైనా రికార్డు మనం అనిపించుకోగలం చెప్పండి? లైఫ్లో ఒకే ఒక తప్పు చేశాడండి, ఆ మనిషి అని ఎప్పుడన్నా సాక్ష్యం పొందగలమా? ఒకే ఒక్క తప్పు అడుగుతున్నాను. అన్ని తప్పులే అయినా మనకు పశ్చాత్తాపడం రాదా? అన్ని తప్పులే. జీవితంలో ఏం చేసి దేవుని ఎదుట మనం గోజాడాలి మనకు రాదు. అందుకే మనకి ఏడవడం రాదని, తప్పు చేసినా కానీ మనకు ఒప్పుకోవడం రాదని, మన పక్షాన దేవుడే ఒప్పుకోవడానికి దీనుడుగా వచ్చాడు. ఎలా ఒప్పుకోవాలని నేర్పించాడు, ఎలా కప్పుకోకూడదో చెప్పుకొచ్చాడు, మీదేసుకుని ఏడ్చాడు. దేవుడితున్న గొప్ప గుణం గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా మిస్టేక్ చేస్తే, ముగించేస్తున్నాను, ఈ వజ్రాలు లాంటి మాటలు మిస్ అవ్వకండి, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని దండించాలని కోరుకోండి. దండించొద్దనకండి, దండించాలి. ఎందుకంటే తనకిష్టమైన పిల్లలను దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఒకవేళ శిక్షించలేదనుకోండి, ఏమనలేదనుకోండి, చాలా ప్రమాదం. ఎందుకు చెప్పినా, ఏమనకుండా బైబిల్లో కొంతమందిని దేవుడు వదిలేస్తాడు, ఏమనకుండా. అలా వదిలేసిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి కయ్యేనుగాడిని దేవుడు వదిలేస్తే ఏమైపోయాడు? దేశదిమర అయిపోయాడు. సౌలును వదిలేస్తే ఏమైపోయాడు? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. యోధాను వదిలేస్తే ఏమైపోయాడు చెప్పండి? నడు విరిగి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. అందుకే దేవుడు వదిలేయాలని కోరుకోకండి. దేవా, నన్ను గద్దించు, నాకు బుద్ధి చెప్పు, నాకు శిక్షించు, నన్ను ఎంతగా గుణపరచాలనుకో అంత గుణపరచు. నేను అపరాధిని యేసయ్యను ఒప్పుకో, తప్పు చేశాను ప్రభువా ఒప్పుకో, నన్ను ఎంతగా కడగాలనుకుంటున్నావు కడుగు ప్రభువా ఒప్పుకో. దేవుని గద్దింపుని మనసారా స్వీకరించి. అందుకే నీతిమంతుల గద్దింపులట, దావీదు పాటలు అంటాడు, నీతిమంతుల గద్దింపులట తైలాభిషేకంలో తీసుకుని. మనకు ఎవడైనా గద్దిస్తుంటే నీకు ఎక్కలేని ఏదో కుక్క పౌరుషం వచ్చేస్తుందంటే త్వరలో పోతావు, గజ్జి కుక్కలా గుర్తుపెట్టుకో.
నీకు ఎవరైనా గద్దిస్తున్నప్పుడు తప్పుంది కాబట్టేగా అన్నయ్య తిడుతున్నాడు, తప్పుంది కాబట్టేగా సేవకుడు తిడుతున్నాడు, తప్పుంది కాబట్టిగా పెద్ద ఆయన తిడుతున్నాడు, తప్పుందిగా అని ఒప్పుకో. అంతేగాని కుక్కలాగా అని చూడకో, పోతావు రోగం వచ్చి, వైరస్ వచ్చి. ఒప్పుకో. కుక్క చూసారు ఎదవపోకరు ఎక్కువ, దాన్ని కొడితే మళ్ళీ నడుగు ఇరిగిపోద్ది దానికి. అలాంటివి చేయకు, ఒప్పుకో. నేను ఈ ప్రసంగం గద్దిస్తుంటే ఒప్పుకో. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేసి నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. ఎప్పుడు మన జీవితంలో డబ్బు పోయినా పర్లేదు, మన జీవితంలో పేరు పోయినా పర్లేదు, మన జీవితంలో మనుషులందరూ పోయినా పర్లేదు, కానీ మన జీవితంలో ఎవరు పోకూడదు తెలుసా? దేవుడు పోకూడదు, దేవుడు పరిశుద్ధాత్ముడు పోకూడదు, దేవుడు రక్షణ ఆనందం పోకూడదు, దేవుడు పుట్టించిన ఆ గొప్ప మేలులు పోకూడదు. దేవా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. నాకు ఇప్పుడు సింహాసనం ఆనందం కాదు, బెచ్చబా ఆనందం కాదు, స్త్రీలు ఆనందం కాదు, ఆ రక్షణే నాకు ఆనందం. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అందుకే చూడండి, దేవుడితో ఒక ఆనందం ఉంటుందండి, అది ఎప్పుడు పోగొట్టుకోకండి. ఇదంతా మైండ్లో పెట్టుకునే అపోస్తులు ప్రసంగాలు చేశారు. ఏమని? దావీదు దేవునికి ఇష్టానుసారుడైన, ఉద్దేశానుసారుడైన మనుషుడు. ఎలా దేవునికి ఉద్దేశానుసారుడైన మనుషుడు అయ్యాడు? ఎదుటోడికి ఏదన్నా హాని అనుకోకుండా చేస్తే బాధపడతాడు, శత్రువు కూడా బాధ కలిగితే బాధపడతాడు. తప్పులు మన వైపు ఉన్నప్పుడు చిన్నోడు గద్దించిన ఆ తప్పులను ఒప్పుకొని ఏమి అనడు. తప్పుని యథార్థంగా ఒప్పుకొని రాజైనా కానీ ప్రజల ముందు ఏం చేశాడు చెప్పండి? గల్లు నేర్చి తప్పు చేసిన అందరి ముందు అడవులకి నడిచిపోయాడు. అలాంటి హృదయం నీకు కూడా ఉంటే నేను చెప్తున్నాను, దావీదును ఆశీర్వదించిన దేవుడు పడిపోయిన నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకో. నిన్ను కూడా లేవనెత్తున్నావు. వ్యభిచారంలో పడిపోయావో, ధనము వ్యామోహంలో పడిపోయావో, ఎక్కడ పడిపోయావో నాకు తెలియదు, కానీ ఎక్కడ పడిపోయిన ఈ రాత్రి ఒప్పుకో, ఖచ్చితంగా దేవుడు మళ్ళీ దావీదును లేపినట్టుగా నిన్ను కూడా లేపుతాడు. ఎంతగా మనల్ని ప్రేమించాడంటే మనకు ఒప్పుకోవడం చేత కావట్లేదని తన ప్రియశుతుడు దైవాన్ని ఇలలోనికి పంపి మన పక్షమున ఆయన ఒప్పుకొని మనం చేసిన రోత కార్యాలన్నిటికీ ఆయన సిలువేంచుకొని, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు, క్షమించే ప్రభువా. చివరికి మనకు ఒప్పుకోవడం కూడా రాదు, ప్రార్థన చేయడం కూడా రాదు, ఎలా నిలబడాలో రాదు. అందుకే యేసు ప్రభు మన కొరకు వచ్చాడు. అందుకే దేవుడు అంటాడు, ఈ లోకముని ఎంతో ప్రేమించాడు. దావీదునే కాదు, అందరినీ ప్రేమించాడు. ఎంత ప్రేమించా ప్రభు అంటే, ఒక రెఫరెన్స్ ఏమైనా చూపించు ప్రభు, ఎంత ప్రేమించా ప్రభు అంటే, నా ప్రాణం కన్నా ఎక్కువైన నా కొడుకుని ఇచ్చేసాను, అంత ప్రేమించాను. ఎంత ప్రేమ మనకున్నా, ఇంత ప్రసంగం నువ్వు విన్న తర్వాత కూడా ఇప్పటికీ నీకు పశ్చాత్తాపం రాకుండా, ఈ రాత్రి కూడా నువ్వు ఒప్పుకోకుండా, ఇంత విన్న తర్వాత కూడా రేపు పొద్దున్న నువ్వు తప్పు చేసావంటే, నువ్వు కయ్యేను గడి కన్నా డేంజర్ గడవు, నువ్వు సవ్వుల కన్నా డేంజర్ గడవు, నువ్వు యోధా కన్నా డేంజర్ గడవు. నువ్వు ఎంత చెప్పినా కానీ నీ తప్పులు నీకు గుర్తు రాకుండా పక్కోడు తప్పులు ఎత్తుతున్నావంటే నువ్వెంత డేంజర్ జోన్లో ఉన్నావు. గుర్తుపెట్టుకో. ఎంత తప్పు జరుగుతున్నా, మరి చెప్తాను, ఎంత ఈ రాత్రికి నువ్వు ఎంత తప్పు చేస్తున్నా, ఈ రోజుకి దేవుడు నిన్ను ఏమనలేదంటే నువ్వు ఆశీర్వాదంలో లేవు. చెప్పు, ప్రమాదంలో ఉన్నావు. నిజంగా నువ్వు దేవుని ఆశీర్వాదంలో ఉంటే, దేవుని ప్రేమ నీకు ఇంకా కలిగి ఉన్నదని నాకు అనిపిస్తే, నువ్వు ఖచ్చితంగా అడుగు. దేవుని ప్రేమను బట్టి నువ్వు నిండుగా మనసారా ఒప్పుకో, ప్రభువా ఈ రోజుకి నాకు శ్రమలో ఇబ్బందులు వస్తున్నాయంటే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది, నేను ఇంకా నీ బిడ్డగానే ఉన్నాను ప్రభువా, నీ బిడ్డగానే ఉన్నాను. ఎందుకంటే నేను ఇంకా నీ బిడ్డగా ఉన్నాను కనుకే నాకు ఇంకా బుద్ధి చెప్తున్నావు, నీ బిడ్డగా ఉన్నాను కనుకే నన్ను ఇంకా గద్దిస్తున్నావు, నీ బిడ్డగా ఉన్నాను కనుకే నన్ను కొడుతున్నావు, నీ బిడ్డగా ఉన్నాను కనుకే నన్ను శిక్షిస్తున్నావు. నువ్వు ఇంతకి ఈ రోజుకి 70 తప్పులు చేసి నీకు ఏం జరగలేదంటే గుర్తుపెట్టుకో, నువ్వు కయ్యేనుగల్లా దేవుని దూరం అయిపోతున్నావేమో జాగ్రత్త, యోధాలా దేవుని దూరం అయిపోతున్నావు, సౌలులా దేవుని దూరం అయిపోతున్నావేమో జాగ్రత్త, దేమాలాగా లోకానికి వెళ్ళిపోతున్నాయేమో జాగ్రత్త. దేవుడు నేను కొట్టాలి. అందుకే దేవుడు అప్పుడప్పుడు మనల్ని కొట్టాలని కూడా కోరుకోండి. కొట్టండి ప్రభు, నాకు తెలియట్లేదేమో, నా తప్పులు నాకు అర్థం అవ్వట్లేదు, కొట్టండి. అందుకే దావీదు హృదయం వంటి హృదయం అనుకుంటే నీ చదువునైనా దీవిస్తాడు, నీ ఉద్యోగమైనా దీవిస్తాడు, నీ సంసారాన్ని దీవిస్తాడు. ప్రేమించిన దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చాడు, ఇంకంతకన్నా ఏం కావాలి.